హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ రిఫ్రాక్షన్. లాస్ట్ వీడియో వరకు మనం రిఫ్లెక్షన్ గురించి, మిర్రర్స్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం. ఇప్పటి నుంచి రే ఆప్టిక్స్లోనే రిఫ్రాక్షన్ గురించి తెలుసుకుంటాం అమ్మ. రిఫ్లెక్షన్ గురించి కూడా మధ్య మధ్యలో 2-3 టాపిక్స్ రావచ్చు, కానీ మెయిన్ మన థీమ్ ఏంటమ్మా? రిఫ్రాక్షన్. వాట్ ఈజ్ రిఫ్రాక్షన్? ఓకే అమ్మా, చూడండి, ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేస్తాయి ఇవాళ. అన్ని బేసిక్సే. ఓకే అమ్మా, టోటల్ బేసిక్ రిఫ్రాక్షన్ బేసిక్స్ అన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం ఈ వీడియోలో. ఓకే, సో వాట్ ఈజ్ రిఫ్రాక్షన్? ఫస్ట్ డెఫినేషన్కి వెళ్దాం అమ్మా. రిఫ్రాక్షన్ అంటే ఏంటంటే, చూడమ్మా, ఇదిగోండి, ఇది ఒక మీడియం. ఓకే, ఇదొక మీడియం. ఏంటో ఏదో మీడియం 1 అనుకుందాం. ఇది మీడియం 2. ఇది మీడియం 1, ఇది మీడియం 2. ఓకే అమ్మ, ఇది బౌండరీ. ఈ మీడియంకి ఈ మీడియంకి బౌండరీ. దీన్ని ఇంటర్ఫేస్ అంటాం మనం. ఇంటర్ఫేస్ ఆఫ్ మీడియం అంటాం. ఓకే, ఇది బౌండరీ అమ్మ. ఈ ఫస్ట్ మీడియంకి సెకండ్ మీడియంకి బౌండరీ. ఓకేనా? రైట్. సరే, ఇప్పుడు ఒక లైట్ రే వచ్చి ఈ పాయింట్ దగ్గర పడింది అనుకుందాం. సమ్ ఓ అనే పాయింట్ దగ్గర ఒక లైట్ రే వచ్చి పడింది అనుకుందాం. ఓకేనా? ఇదిగోండి, లైట్ రే ఇలా వచ్చి ఇలా ఇన్సిడెంట్ అయింది. ఓకే, ఓ అనే పాయింట్ దగ్గర ఒక లైట్ రే ఇన్సిడెంట్ అయింది. ఇక్కడ మనం ఒక నార్మల్ డ్రా చేద్దాం అమ్మా. ఈ పాయింట్ దగ్గర నార్మల్, ఈ సర్ఫేస్కి ఈ పాయింట్ దగ్గర నార్మల్ ఇదే కదా, ఇది నార్మల్. ఇదేంటిది? ఇన్సిడెంట్ రే. ఇదేంటమ్మా? ఇది ఇన్సిడెంట్ రే. ఓకే, ఇదేంటమ్మా? ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఏంటమ్మా ఇది? ఇవన్నీ మీకు తెలుసు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఈ పాయింట్ ఓ ఉంది కదా, ఈ పాయింట్ ఓన్ ఏమంటాం మనం? పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఈ పాయింట్ ఓన్ ఏమంటామో? పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకే అమ్మ, ఈ రిఫ్రాక్షన్ డెఫినేషన్ చెప్తూనే మీకు బేసిక్ పాయింట్స్ కూడా చెప్తున్నా, బేసిక్ టర్మ్స్. ఓకే, రైట్. మనకు తెలుసు, ఎంత యాంగిల్తో అయితే లైట్ పడుతుందో అంతే యాంగిల్తో లైట్ రిఫ్లెక్షన్ చెందుతుంది. లైట్ అనే కదా, ఏదైనా వేవ్. ఓకే, ఎంత యాంగిల్తో అయితే లైట్ పడుతుందో అంతే యాంగిల్తో లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రేని మనం రిఫ్లెక్టెడ్ రే అంటాం అమ్మ. ఈ రేని మనం ఏమంటాం? రిఫ్లెక్టెడ్ రే అంటాం. ఓకే అమ్మా, ఇది ఇన్సిడెంట్ రే. ఐ అనే యాంగిల్తో పడింది అనుకుందాం. ఎంత యాంగిల్తో అయితే పడిందో అంతే యాంగిల్తో లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, అది మనకు తెలుసు. ఓకే, ఇప్పటివరకు మనం చూసింది అదే. ఇదేంటో ఇది ఒక బౌండరీ. ఏదో ఒక మీడియంలోంచి ఇంకో మీడియం మీదకి లైట్ వస్తుంది. ఓకే, ఈ మీడియం బౌండరీ మీద లైట్ పడింది, కొంత రిఫ్లెక్ట్ అయింది. ఓకే, రైట్. ఇప్పుడు టోటల్ లైట్ మొత్తం రిఫ్లెక్ట్ కాదు కదమ్మా, కొంత పార్ట్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. చూడమ్మా, ఒక వేవ్. ఓకే, ఈ వేవ్స్ టాపిక్లో చెప్పుకున్నాం. ఒక వేవ్ ఒక పర్టికులర్ బౌండరీ మీద పడింది అనుకోండి, కొంత రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత ట్రాన్స్మిట్ అవుతుంది, కొంత అబ్జార్బ్ అవుతుంది అని చెప్పాను. అయితే అబ్జార్బ్ అన్న కాన్సెప్ట్ మన ఇంటర్మీడియట్ లెవెల్లో అబ్జార్బ్ అన్న కాన్సెప్ట్ మనం తీసుకోం. అయితే రిఫ్లెక్ట్ అయింది, లేదంటే రిఫ్రాక్ట్ అయింది, లేదా రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ రెండూ జరిగింది. ఈ రెండు చెప్తాం. ఓకే అమ్మ, సో అబ్జార్ప్షన్ అన్న కాన్సెప్ట్ ఉండదు. సో కొంత లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, లైట్ కూడా వేవే కదమ్మా. సో కొంత లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత రిఫ్రాక్ట్ అవుతుంది. రిఫ్రాక్ట్ అంటే ఏంటంటే, చూడండి, రిఫ్రాక్ట్ అంటే ఏంటంటే, చూడండి, ఇది ఇన్సిడెంట్ రే. దీని ఒరిజినల్ పాత్ ఇది. డాటెడ్ లైన్స్తో డ్రా చేస్తుంది ఒరిజినల్ పాత్. యాక్చువల్గా ఒరిజినల్ డైరెక్షన్ అదమ్మా, డాటెడ్ లైన్స్తో డ్రా చేశారు. అయితే ఈ లైట్ రే ఈ మీడియంలోంచి ఈ మీడియంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ పాత్లో వెళ్దమ్మా. ఈ పాత్ నుంచి కొంత డీవియేట్ అవుతుంది. ఈ పాత్ నుంచి కొంత డీవియేట్ అవుతుంది. అది ఇటు డీవియేట్ అవ్వచ్చు, అటు డీవియేట్ అవ్వచ్చు. ఎటు డీవియేట్ అవుతుందని మనం క్లాస్ వెళ్ళి కొద్దీ తెలుస్తుంది. ఓకే, సో లైట్ రే అటు కానీ ఇటు కానీ ఇలా బెండ్ అవుతుందమ్మా. ఆ బెండింగ్ ఆఫ్ లైట్ రేనే మనం రిఫ్రాక్షన్ అంటాం. లైట్ ఒక మీడియంలోంచి ఇంకొక మీడియంలోకి ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఓకే, వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, లేదా వెన్ లైట్ రే ఈజ్ ఎంటరింగ్ అనదర్ మీడియం, ఏమవుతుందమ్మా? ఇట్ బెండ్స్. అది బెండ్ అవుతుంది. ఓకే,
ఎక్కడ బెండ్ అవుతుంది? ఎట్ ది ఇంటర్ఫేస్. ఓకే, ఎక్కడ బెండ్ అవుతుందమ్మా? ఇంటర్ఫేస్ ఆఫ్ మీడియం, లేదంటే బౌండరీ ఆఫ్ మీడియం. ఎట్ ది ఇంటర్ఫేస్ ఆఫ్ మీడియం, ఈ రెండు మీడియంస్ కి బౌండరీ ఇదే కదా, దాన్ని మనం ఇంటర్ఫేస్ అంటాం. ఎట్ ది ఇంటర్ఫేస్ ఆఫ్ ది మీడియం, దాన్నే మనం ఏమంటాం? రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ రే. సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ రే అంటే ఏంటమ్మా? బెండింగ్ ఆఫ్ లైట్ రే ఎట్ ఏ ఇంటర్ఫేస్ ఆఫ్ మీడియం. ఓకేనా? అదే డెఫినేషన్. ఓకే, డెఫినేషన్ ఇక్కడ రాస్తాం. డెఫినేషన్ ఏంటా డెఫినేషన్? ది బెండింగ్ ఆఫ్ లైట్ రే, ది బెండింగ్ ఆఫ్ లైట్ రే at an interface when it is entering a medium, entering another medium and entering from one medium to another medium. Adha entering into a medium from another medium, from another medium. మన ఇష్టం ఎలా రాయొచ్చు, అర్థం అవ్వాలంతే. ఓకే, ద బెండింగ్ ఆఫ్ లైట్ రే ఎట్ అన్ ఇంటర్ఫేస్ వెన్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ఏ మీడియం ఫ్రమ్ అనదర్ మీడియం ఈజ్ కాల్డ్ ఏంటమ్మా? రిఫ్రాక్షన్. ఇది ఏంటిది? డెఫినేషన్. ఏంటమ్మా ఇది? డెఫినేషన్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో రిఫ్రాక్షన్ అంటే ఏంటమ్మా? బెండింగ్ ఆఫ్ ఏ లైట్ రే. రిఫ్రాక్షన్ అంటే ఏంటి? బెండింగ్ ఆఫ్ ఏ లైట్ రే. ఓకే, బెండింగ్ ఆఫ్ ఏ లైట్ రే రిఫ్రాక్షన్ అంటే. అర్థమైంది కదా? రైట్. చూడమ్మా, ఇప్పుడు మనం బేసిక్ టర్మ్స్ కూడా చూద్దాం. ఇందులోనే బేసిక్ టర్మ్స్ కూడా చూసేద్దాం. ఇక్కడ అలాగే డయాగ్రామ్ వేసాం కదా, బేసిక్ టర్మ్స్ కూడా చూద్దాం. ఇదేంటమ్మా? ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే అంటే ఏంటి? ఒక మీడియం మీదకి పడడానికి వెళ్తున్న రే. ఏ రే విచ్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు అనదర్ మీడియం ఫ్రమ్ వన్ మీడియం, దాన్నే మనం ఏమంటాం అమ్మా? ఇన్సిడెంట్ రే. ఓకే, ఈ యాంగిల్ ఏంటి? ఇది నార్మల్. ఓకే, ఇది నార్మల్ అమ్మ, దీన్ని ఏమంటాం? నార్మల్. ఈ యాంగిల్ ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. మనకు తెలుసు ఇన్సిడెంట్ రే నార్మల్తో చేసే యాంగిలే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ రే బెండ్ ఇలా వెళ్ళింది, దీన్నే మనం రిఫ్రాక్టెడ్ రే అంటాం. ఈ రేని ఏమంటాం అమ్మా? రిఫ్రాక్టెడ్ రే. ఇక్కడ రాస్తాను, రిఫ్రాక్టెడ్ రే. ఓకే, ఇదిగోండి, ఇది నార్మల్. ఈ నార్మల్ తోటి రిఫ్రాక్టెడ్ రే ఎంతో కొంత యాంగిల్ చేసి ఉంటుంది, దాన్ని నేను ఆర్ అంటున్నా. ఈ నార్మల్ తోటి రిఫ్రాక్టెడ్ రే ఎంతో కొంత యాంగిల్ చేసి ఉంటుంది, దాన్నే నేను ఆర్ అంటున్నాను. ఈ ఆర్నే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకే అమ్మా, దాన్ని ఏమంటాను నేను? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఈ రిఫ్రాక్టెడ్ రే నార్మల్తో ఎంత యాంగిల్ చేస్తుంది? ది యాంగిల్ మేడ్ బై ది రిఫ్రాక్టెడ్ రే విత్ ది నార్మల్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకే అమ్మా, సో ఇన్సిడెంట్ అయిపోయింది, నార్మల్ అయిపోయింది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అయిపోయింది. ఇంటర్ఫేస్ అంటే ఏంటో తెలుసు కదమ్మా? రెండు మీడియంస్ మధ్యలో బౌండరీ ఇంటర్ఫేస్ అంటే. ఓకేనా? ఇంకా రిఫ్రాక్టెడ్ రే చెప్పేశాను, ఇంకా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా చెప్పేశాను. ఇంకోటి చూడండి. ఇది ఒరిజినల్ పాత్ రే, ఒరిజినల్ పాత్ ఆఫ్ ఇన్సిడెంట్ రే ఇది. ఓకే, ఇదేంటిది? డాటెడ్ లైన్ ఏంటి? ఒరిజినల్ డైరెక్షన్. ఒరిజినల్ డైరెక్షన్ ఆఫ్ ఎవరిదమ్మా? ఇన్సిడెంట్ రే. ఒరిజినల్ డైరెక్షన్ ఆఫ్ ఎవరిది? ఇన్సిడెంట్ రే. ఒరిజినల్ డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. అయితే యాక్చువల్గా ఇలా రావాలి రే, ఇటు బెండ్ అయింది. ఇటుగానే అటుగానే బెండ్ అవ్వచ్చు, ఎటైనా బెండ్ అవ్వచ్చు అమ్మా. ఓకే, ఎలా బెండ్ అవుతుందని నేను తర్వాత చెప్తాను. సో ఇటు బెండ్ అయింది ఈ కేసులో, ఇప్పుడు నేను తీసుకున్న కేసులో ఇటు బెండ్ అయింది. ఓకేనా? అయితే ఒరిజినల్ డైరెక్షన్కి ఇది ఎంత డీవియేట్ అయ్యింది, ఒరిజినల్ డైరెక్షన్ ఇది, దాని నుంచి ఎంత డీవియేట్ అయింది, ఆ యాంగిల్నే మనం డెల్టాతో డినోట్ చేస్తాం. దానికి పేరు యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఏంటమ్మది? యాంగిల్ ఆఫ్ డీవియేషన్. Angle of deviation is the angle deviated by the refracted ray from the original direction of incident ray. అలా రాయొచ్చు డెఫినేషన్. ఏంటమ్మా యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా అంటే ఏంటమ్మా? యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా అంటే ఏంటి? ఇట్ ఈస్ ది యాంగిల్ డీవియేటెడ్ బై ది రిఫ్రాక్టెడ్ రే ఫ్రమ్ ది ఒరిజినల్ డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. సింపుల్. ఫ్రమ్ ది ఒరిజినల్ డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. ఒరిజినల్ డైరెక్షన్ నుంచి రిఫ్రాక్టెడ్ రే ఎంత డీవియేట్ అయింది, దాన్నే మనం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాం. దాన్ని ఏమంటాం అమ్మా? యాంగిల్ ఆఫ్ డీవియేషన్.
ఓకే, ఈ డయాగ్రామ్ నుంచి అమ్మ చూడండి ఒకసారి. ఈ డయాగ్రామ్ నుంచి ఈ టోటల్ యాంగిల్ ఏమవుతుందమ్మా? అయ్యే కదా. ఈ టోటల్ యాంగిల్ చూడండి, ఇది అయ్యే అయితే ఇది కూడా అయ్యే అవుతుంది. రెండు లైన్స్ ఇలా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అమ్మా. ఇది అయ్యే అయితే ఆటోమేటిక్ ఇది కూడా అయ్యే అవుతుంది కదా. ఓకే, సో అదే అయితే ఇప్పుడు యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మనం ఈ జామెట్రీ నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చా? టోటల్ యాంగిల్ ఐ, ఈ యాంగిల్ ఏమో ఆర్. సో డెల్టా కావాలి అంటే ఇక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా ఈక్వల్ టు ఐ మైనస్ ఆర్ అని రాయొచ్చమ్మా. టోటల్ యాంగిల్ ఐ, దాంట్లోంచి ఆర్ తీసేస్తే మనకి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ వస్తుందిగా. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ దీన్ని స్మాల్ డెల్టా అంటాం. స్మాల్ డెల్టా, క్యాపిటల్ డెల్టా ఇది, స్మాల్ డెల్టా ఇది. ఓకే, మీకు ఎలా చెప్పారో మరి, ఎలా చెప్తారో తెలియదు కానీ ఇది డెల్టా. ఇది కూడా డెల్టానే, ఇది ఒక రకమైన డెల్టా, ఇది ఒక రకమైన డెల్టా, రెండు రకాల డెల్టాలు అనుకోండి. ఓకేనా? ఓకే అమ్మ. సో ఇదేంటి? డెల్టా, క్రోనేకర్ డెల్టాని ఏదో అంటారమ్మ దీన్ని. సరే అమ్మ. సో డెల్టా ఈక్వల్ టు ఐ మైనస్ ఆర్, ఇది ఒక ఫార్ములా. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా ఈక్వల్ టు ఐ మైనస్ ఆర్. ఇంకేముందాం? ఇంకేం చెప్పుకోవచ్చు? ఓకే, ఇంకో మీడియం తీసుకుందాం అమ్మ. ఇది మీడియం 1, ఇది మీడియం 2 అన్నాను. ఇంకో మీడియం తీసుకుందాం. ఇక్కడ ఇంకో మీడియం తీసుకుందాం సరదాగా. ఇది మీడియం 3. ఇంకో మీడియం తీసుకుందాం. దీనికి నార్మల్ కూడా ఇలాగే ఉంది. ఇప్పుడు రిఫ్రాక్టెడ్ రే ఇలా వచ్చి ఇలా పడింది. ఇక్కడ నార్మల్ డ్రా చేయాలి కదా మనం. ఓకే, పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇక్కడ ఉంది కాబట్టి నార్మల్ ఆ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర డ్రా చేయాలి కదమ్మా. ఓకే, సో రిఫ్రాక్టెడ్ రే వచ్చి ఇలా పడింది. ఇప్పుడు లైట్ రే ఇటు డీవియేట్ అయింది అనుకుందాం. లైట్ రే ఇలా డీవియేట్ అయింది. ఓకే అమ్మా. సో ఈ మీడియంలోంచి ఈ మీడియంలోకి ఎంటర్ అయింది. ఈ మీడియంలోంచి ఈ మీడియంలోకి బయటకు వస్తుంది. లైట్ రే ఈ మీడియంలోంచి బయటకు వస్తుంది, అంటే ఎమర్జ్ అవుతుంది అనమాట. ఓకే అమ్మా. లైట్ రే ఈ మీడియంలోకి ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఈ మీడియంలోకి బయటకు వస్తుంది. ఈ మీడియంలోంచి బయటకు వస్తుంది ఈ మీడియంలోకి. ఇది వేరే మీడియం ఏదైనా అవ్వచ్చు, లేదా సేమ్ మీడియం కూడా అవ్వచ్చు. ఓకే, సేమ్ మీడియం అని పెట్టచ్చు. ఇక్కడ మీడియం 1 అనే పెట్టండి పోనీ. ఈ రెండు సేమ్ మీడియం అనుకోండి. సో ఇక్కడ ఇలా ఎంటర్ అవుతుంది, ఇక్కడ ఇలా బయటకు వస్తుంది. ఓకే, చూడమ్మా. ఇప్పుడు ఈ యాంగిల్ ఉంది కదా, ఇదేంటిది? ఎమర్జెంట్ రే అంటాము దీన్ని. బయటకు వచ్చే రే, ఎమర్జెంట్ రే. దీన్ని బయటకు వచ్చే రే అంటాం. ఈ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అంటాం. కింద కనబడుతుందో లేదో ఒకసారి చూస్తాం. యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. ఓకే, ఒక మీడియంలోంచి బయటకు వచ్చే రే నార్మల్తో ఎంత యాంగిల్ చేస్తుంది? బాగానే కనపడుతుందమ్మా. ఒక మీడియంలోంచి బయటకు వచ్చే రే నార్మల్తో ఎంత యాంగిల్ చేస్తుంది? దాన్ని మనం యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అంటాం. బయటకు వచ్చే రేని ఎమర్జెంట్ రే. ద యాంగిల్ విత్ విచ్ a light ray is coming out of, లేదా the light ray is emerging from a medium, emerging out from a medium is called angle of emergence. That ray is called emergent ray. ఓకే అమ్మా. సో అన్ని పాయింట్స్ నేను బేసిక్స్ అంటే బేసిక్ టెర్మినాలజీ వరకు నేను డిస్కస్ చేశామా. అంటే ఈ 2 పాయింట్స్ అయిపోయినాయి. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఆప్టికల్ డెన్సిటీ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సరే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. నేను డెఫినేషన్ చెప్పా కానీ ఇక్కడ రాయలేదమ్మా. ఓకే, అది రాసుకుంటూ వెళ్తే కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది. సో నేను చెప్పినప్పుడు మీరు పాజ్ చేసుకుని రాసేసుకోండి. ఓకేనా? లేదంటే మీకు అర్థమయ్యే భాషలో రాసుకోండి. ఇప్పుడు నేను తెలుగులో లేమన్ టర్మ్స్లోనే చెప్తున్నా కదమ్మా. ఓకేనా? సో మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లోనే చెప్తున్నాను. అలాగే రాసేసుకోండి. తర్వాత టెక్స్ట్ బుక్లో చదువుకోండి, చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఓకేనా? ప్రతి పాయింట్ 2 పాయింట్ చదువుకుంటూ మీరు రాసుకున్న నోట్స్ పక్కన పెట్టుకుంటే ఎవ్రీ పాయింట్ క్లియర్ అవుతుందమ్మా. మీకు చాలా క్లారిటీగా ఉంటుంది. ఓకేనా? రన్నింగ్ నోట్స్ మాత్రం రాయటం అలవాటు చేసుకోండి. సరే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, నెక్స్ట్ టాపిక్ చూడండి. ఆప్టికల్ డెన్సిటీ ఆఫ్ ఏ మీడియం. ఆప్టికల్ డెన్సిటీ అంటే ఏంటి? మీడియం ఒక ఆప్టికల్ డెన్సిటీ. ఓకే, చూడండి. రైట్, ఇది ఒక మీడియం 1, ఇది మీడియం 1. ఓకే, ఇది బౌండరీ, ఇది మీడియం 2 అనుకుందాం. ఇప్పుడు ఒక లైట్ రే వచ్చింది. లైట్ రే ఇలా పడింది, మళ్ళీ ఇలా రిఫ్రాక్ట్ అయింది ఏదో అనుకుందాం. ఇంకా ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్రాక్టెడ్ రే. ఓకే, సో లైట్ రే 2 మీడియంస్లోనే ట్రావెల్ చేస్తుంది. అది ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే లైట్ రే 2 మీడియంస్లోనే ట్రావెల్ చేస్తుంది. ఓకే, అయితే లైట్ రే ఈ మీడియంలో V1 అనే వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. ఈ మీడియంలో V2 అనే వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. ఈ మీడియంలో V1 అనే వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది, ఈ మీడియంలో V2 అనే వెలాసిటీ తోటి ట్రావెల్ చేస్తుంది.
ఓకే అమ్మా, రైట్. సరే, ఇప్పుడు ఇక్కడ వెలాసిటీ ఎక్కువ అనుకుందాం, అంటే v1 ఈజ్ గ్రేటర్ దాన్ v2 అనుకుందాం. v1 ఈజ్ గ్రేటర్ దాన్ v2 అనుకుందాం. ఇక్కడ వెలాసిటీ ఎక్కువ, ఇక్కడ వెలాసిటీ తక్కువ అనుకుందాం. v1 ఈజ్ గ్రేటర్ దాన్ v2 అనుకుందాం. ఓకే, ఎక్కడైతే వెలాసిటీ ఎక్కువ ఉందో దాన్ని మనం రేరర్ మీడియం అంటాం. లైట్కి వెలాసిటీ ఎక్కువ ఎక్కడుందో దాన్ని మనం ఏమంటాం? రేరర్ మీడియం అంటాం. ఓకే, ఆప్టికల్లీ దీన్ని ఎలా రాస్తామమ్మా? సింపుల్గా రేరర్ మీడియం అనొచ్చు, లేదంటే ఆప్టికల్లీ రేరర్ మీడియం అంటాం. ఓకే, అంటే ఆప్టికల్లీ రేరర్ మీడియం అంటే ఏంటమ్మా? ద మీడియం in which velocity of light, లేదా speed of light, velocity of light is greater, లేదా is higher, is more, ఏదైనా రాయండి, is greater, is called ఏ మీడియం అంటాం అమ్మ? దాన్ని రేరర్ మీడియం అంటాం. రేరర్ మీడియం అంటాం. సేమ్ అలాగే స్లోగా ట్రావెల్ చేసే మీడియం ఇది. లైట్ స్లోగా ట్రావెల్ చేసే మీడియం ఇది. దీన్ని మనం ఆప్టికల్లీ డెన్సర్ మీడియం అంటాం అమ్మ. ఆప్టికల్లీ డెన్సర్ మీడియం. ఓకేనా? సో ఇక్కడ డెఫినేషన్ ఏం రాయొచ్చు? ద మీడియం ఇన్ విచ్ లైట్ వెలాసిటీ ఈజ్ లో ఈజ్ కాల్డ్ ఏమంటాము దాన్ని? డెన్సర్ మీడియం అంటాం. డెన్సర్ మీడియం. డెన్సర్ మీడియం. ఓకే, చూడమ్మా, వెలాసిటీ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ ఆప్టికల్ డెన్సిటీ తక్కువ ఉంది అంటాం. దాన్ని మనం రేరర్ మీడియం అంటాం. వెలాసిటీ ఆఫ్ లైట్ ఎక్కడ ఎక్కువ ఉందో దాన్ని ఏమంటాం అమ్మా? రేరర్ మీడియం అంటాం. అంటే అక్కడ ఆప్టికల్ డెన్సిటీ తక్కువ ఉంది, తక్కువగా డెన్సిటీ ఉంది అంటాం. ఇక్కడ ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ ఉంది అంటాం. ఇక్కడ వెలాసిటీ తగ్గింది. వెలాసిటీ తగ్గింది అంటే ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ ఉంది అంటాం అమ్మ. ఈ డెన్సిటీ అనే కాన్సెప్ట్ గురించి చూడమ్మా, ఈ డెన్సర్ మీడియం, రేరర్ మీడియం అనే కాన్సెప్ట్ గురించి వేవ్స్లో కూడా డిస్కస్ చేశా. బట్ మళ్ళీ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా డిస్కస్ చేస్తున్నాం అమ్మా. ఓకే, చూడమ్మా, యాక్చువల్గా రిఫ్రాక్షన్ డెఫినేషన్ చెప్పుకున్నాం కదా. ఏమని చెప్పుకున్నాం? వెన్ ఏ లైట్ రే ఎంటర్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం హ్యావింగ్ డిఫరెంట్ ఆప్టికల్ డెన్సిటీస్ అని చెప్పుకోవాలి. నేను చెప్పలేదు. ఒకవేళ రాయకపోతే రాయండి. ఒకవేళ రాయకపోతే ఆ పాయింట్ రాసుకుని ఏంటది? వెన్ ఏ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం హ్యావింగ్ డిఫరెంట్ ఆప్టికల్ డెన్సిటీస్. ఓకే, ఆ పాయింట్ యాడ్ చేయండి. నేను మర్చిపోయాను అక్కడ చెప్పడం. హ్యావింగ్ డిఫరెంట్ ఆప్టికల్ డెన్సిటీస్ అని రాయండి. వెన్ ఏ లైట్ రే ఎంటర్స్ ఫ్రమ్ ద బెండింగ్ ఆఫ్ లైట్ రే, ఓకే, వెన్ ఇట్ ఎంటర్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం హ్యావింగ్ డిఫరెంట్ ఆప్టికల్ డెన్సిటీస్ అని అక్కడ పాయింట్ యాడ్ చేసుకోండి. నేను మర్చిపోయినా, సారీ. ఓకేనా? ఆప్టికల్ డెన్సిటీ అంటే ఏంటో ఇక్కడ చెప్తున్నాం అనమాట. ఓకేనా? ఏంటి ఆప్టికల్ డెన్సిటీ? చూడమ్మా, లైట్ ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంటే దాన్ని రేరర్ మీడియం అంటాం. అంటే ఆప్టికల్ డెన్సిటీ తక్కువ ఉంది అంటాం. ఓకేనా? లైట్ స్లోగా ట్రావెల్ చేస్తుంటే అక్కడ ఏమంటామమ్మా? దాన్ని డెన్సర్ మీడియం అంటాం. చూడమ్మా, ఇక్కడ ఒక పాయింట్ మీరు క్లియర్గా ఆలోచించాలి. సరే చెప్తాను, మా పాయింట్ కూడా చెప్తాను. ఫస్ట్ మనం ఈ పాయింట్ అర్థమైంది కదమ్మా. ఇక్కడ వరకు ఈ పాయింట్ అర్థమైంది కదా. అయితే ఆప్టికల్ డెన్సిటీని ఎలా మెజర్ చేస్తాం? ఓకే, ఆప్టికల్ డెన్సిటీని మెజర్ వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఆప్టికల్ డెన్సిటీ? వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా అంటే మనం ఏం చెప్తాం? మాస్ అంటాం. అలాగే వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఆప్టికల్ డెన్సిటీ? వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఆప్టికల్ డెన్సిటీ అంటే చూడమ్మా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ది మెజర్ ఆఫ్ ఆప్టికల్ డెన్సిటీ. రాసుకోండి అమ్మా పాయింట్. ఓకే అమ్మా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఆప్టికల్ డెన్సిటీ. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఆప్టికల్ డెన్సిటీ. ఓకేనా? అర్థం చేసుకోండి. సరే, ఏంటి అసలు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి చూద్దామమ్మా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి చూద్దాం. ఇక్కడ జరిపేస్తున్నాం. ఇది సింపుల్ అమ్మ. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనం మ్యూతో డినోట్ చేస్తాం అమ్మా. గుర్తుపెట్టుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనం దేంతో డినోట్ చేస్తాం? మ్యూతో డినోట్ చేస్తాం. వాట్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే చూడండి,
velocity of light in vacuum divided by velocity of light in medium. Simple. Velocity of light in vacuum divided by velocity of light in medium, that is C by V. C అనేది velocity of light in vacuum. Okay, 3 into 10 power 8 divided by V అంటే velocity of light in ఎందులో అమ్మ? మీడియంలో. velocity of light in medium. యూనిట్స్ ఏమైనా ఉంటాయా? లేవు. ఇది స్పీడే, ఇది కూడా స్పీడే. కాబట్టి ఈ యూనిట్స్ నో యూనిట్స్. ఏమైనా ఉంటాయమ్మా యూనిట్స్? నో యూనిట్స్. యూనిట్స్ ఏమి ఉండవు. ఇదమ్మా రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డెఫినేషన్ అదమ్మా. ఏంటమ్మది? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ టు ది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. ఓకే, సరే ఇంకో పాయింట్. మ్యూ వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. 1 కన్నా తక్కువ అయితే మ్యూ వాల్యూ ఉండదు. మ్యూ వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇది చెరిపేస్తామా? ఇది రాసుకునే ఉంటారు అనుకుంటున్నా, చెరిపేస్తున్నాయి. మ్యూ వాల్యూ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఓకేనా? ఎందుకు చెప్పండి? ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అన్న ఫార్ములా నుంచి చెప్పొచ్చు. చూడమ్మా, వెలాసిటీ ఆఫ్ లైట్కి మ్యాక్సిమం వాల్యూ అంతా సి, అంతకన్నా ఎక్కువైతే ఉండదు. సో మీరు వేరే మీడియం ఏదైనా తీసుకోండి, గ్లాస్ తీసుకోండి, వాటర్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఈ వి వాల్యూ అనేది ఖచ్చితంగా సి కన్నా తక్కువే ఉంటుంది. అంతేనా? ఈ వి వాల్యూ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం వి వాల్యూ ఖచ్చితంగా సి కన్నా తక్కువే ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది? ఇది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇదేమవుతుందమ్మా? చిన్న వాల్యూ అవుతుంది. ఇది పెద్ద వాల్యూ అవుతుంది. పెద్ద వాల్యూ డివైడెడ్ బై చిన్న వాల్యూ ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 1 అవుతుంది. ఓకే, చూడమ్మా, సింపుల్. సపోజ్ నాకు మ్యూ ఎయిర్ కావాలి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ కావాలంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ ఎంత? సి డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఎంత? అది కూడా సీనే. ఎంత? 1. సో మ్యూ వాల్యూ ఎంతకి ఈక్వల్ అయిందమ్మా? 1. అంతకన్నా తక్కువ అయితే అవ్వదు. అంతకన్నా తక్కువ అవ్వాలంటే ఇక్కడ వెలాసిటీ ఆఫ్ లైట్ సి కన్నా ఎక్కువ ఉండాలి. మీడియంలో వెలాసిటీ ఆఫ్ లైట్ సి కన్నా ఎక్కువ ఉండాలి. అదైతే ఖచ్చితంగా జరిగే క్వశ్చనే లేదు. ఓకే, అకార్డింగ్ టు మన ఐన్స్టీన్స్ థియరీ. ఓకే, మన ఐన్స్టీన్ థియరీ ప్రకారం వెలాసిటీ ఆఫ్ లైట్ C3 into 10 power 8 అదే మ్యాక్సిమం వెలాసిటీ. ఒక బాడీ అటైన్ చేయగలిగే మ్యాక్సిమం వెలాసిటీ అదే. లేదా ఏదో ఒక వేవ్ అటైన్ చేయగలిగే మ్యాక్సిమం వెలాసిటీ అదే అని చెప్పుకుందాం మనం. ఓకేనా? ఒక వేవ్కి మ్యాక్సిమం వెలాసిటీ ఎంత ఉంటుందమ్మా? 3 into 10 power 8. వెలాసిటీ ఆఫ్ లైట్ కన్నా ఎక్కువ వెలాసిటీ ఉండే ఇదైతే లేదు. ఓకే, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ కన్నా ఎక్కువ వెలాసిటీ ఏ మీడియంలోనూ ఉండదు. కాబట్టి మ్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఈక్వల్ టు 1 వచ్చిందంటే అది మీడియం వ్యాక్యూమ్ గానే అయి ఉండాలి, లేదంటే ఎయిర్ గానే అయి ఉండాలి. ఓకేనా? రైట్. సో ఆ పాయింట్స్ అయితే మీరు రాసుకున్నారని అనుకుంటున్నాను. ఓకే అమ్మా, ఇప్పుడు చూడండి, మ్యూ వాల్యూ ఎక్కువ అంటే మీనింగ్ ఏంటి? మ్యూ వాల్యూ ఎక్కువ అంటే మీనింగ్ ఏంటి? వెలాసిటీ తక్కువ అని ఇలా రాస్తున్నాము. మ్యూ వాల్యూ ఎక్కువ అంటే వెలాసిటీ ఏంటమ్మా? తక్కువ. దాని మీనింగ్ ఏంటి? ఆప్టికల్లీ డెన్సర్ మీడియం. దాని మీనింగ్ ఏంటమ్మా? ఆప్టికల్లీ డెన్సర్ మీడియం అని. సో మ్యూ వాల్యూ ఎక్కువ అంటే వెలాసిటీ తగ్గుతుంది, వెలాసిటీ తక్కువ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటి? ఆప్టికల్లీ డెన్సర్. చూడమ్మా, ఇక్కడ ఈ ఫార్ములా నుంచి మ్యూ ఈక్వల్ టు సి బై వి. ఓకే, సి అనేది కాన్స్టెంట్, అది పక్కన పెట్టండి. ఇంకా ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వి అని వచ్చిందా? ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే మ్యూ ఎక్కువ అయితే వెలాసిటీ తక్కువ ఉంటుంది, మ్యూ తక్కువ అయితే వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. మ్యూ తక్కువ అయితే వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. అప్పుడు దాన్ని మనం ఆప్టికల్లీ రేరర్ మీడియం అంటాం. ఆప్టికల్లీ రేరర్ మీడియం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ తీసుకున్నాం అనుకోండి అమ్మా. గ్లాస్కి అరౌండ్ 1.5 ఉంటుంది మ్యూ వాల్యూ. గ్లాస్కి మ్యూ వాల్యూ అరౌండ్ 1.5 ఉంటుందమ్మా. అదే వాటర్కి అయితే అరౌండ్ 1.33. వాటర్కి అయితే అరౌండ్ 1.33. ఈ రెండింటిని కంపేర్ చేసాం అనుకోండి. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇది రేరర్ మీడియం అవుతుంది, ఇది డెన్సర్ మీడియం అవుతుంది. అంతే కదా? ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. లైట్ ఇందులో వాటర్లో ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది, గ్లాస్లో స్లోగా ట్రావెల్ చేస్తుంది. అలాగే మనం వాటర్ని ఎయిర్ని కంపేర్ చేసాం అనుకోండి.
వాటర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33 నియర్లీ, ఎయిర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1. సో ఎయిర్ రేరర్ మీడియం అవుతుంది, ఇక్కడ వాటర్ అనేది డెన్సర్ మీడియం అవుతుంది. సో ఇక్కడ కంపేర్ చేయాలమ్మా, కంపారిజన్ అంతే, సింపుల్ కంపారిజన్. సింపుల్గా ఇది రేరర్ మీడియం ఇది డెన్సర్ మీడియం అని అబ్సల్యూట్గా చెప్పడానికి లేదు కదా, ఇంకో దాంతో కంపేర్ చేయాలి. ఓకే, వాటర్ని గ్లాస్తో కంపేర్ చేసినప్పుడు అది రేరర్ మీడియం అయింది, అదే వాటర్ని ఎయిర్తో కంపేర్ చేసినప్పుడు డెన్సర్ మీడియం అయింది. అంటే ఎయిర్ వెలాసిటీ, ఎయిర్లో లైట్ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, వాటర్లో లైట్ వెలాసిటీ తక్కువ ఉంటుంది కంపేర్ చేసినప్పుడు. అలా కంపేర్ చేసుకుంటూ చెప్పాలి ఏది డెన్సర్ మీడియం ఏది రేరర్ మీడియం అనేది. ఓకే, అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలమ్మా మీకు, ఆప్టికల్ డెన్సిటీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మాస్ డెన్సిటీ. ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయింది కదా. ఆప్టికల్ డెన్సిటీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మాస్ డెన్సిటీ. పాయింట్ చూడండి అమ్మా, ఆప్టికల్ డెన్సిటీ మాస్ డెన్సిటీ గురించి చెప్తున్నా. ఆప్టికల్ డెన్సిటీ మాస్ డెన్సిటీ కంప్లీట్లీ డిఫరెంట్ అమ్మా. మాస్ డెన్సిటీ అంటే ఏంటి? మాస్ డెన్సిటీ అంటే ఏంటమ్మా? మాస్ డెన్సిటీ అంటే సింపుల్గా మాస్ బై వాల్యూమ్. మాస్ డెన్సిటీ అంటే సింపుల్గా మాస్ బై వాల్యూమ్. ఆప్టికల్ డెన్సిటీ అంటే ఏంటమ్మా? అది వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, గ్లాస్ ఎయిర్ తీసుకున్నాం అనుకోండి, విచ్ ఈజ్ మోర్ డెన్సర్ అని అడిగాడు అనుకోండి, ఖచ్చితంగా గ్లాస్ డెన్సర్ మీడియం, ఎయిర్ రేరర్ మీడియం. ఏది సారీ మాస్ డెన్సిటీ ప్రకారం చూస్తే గ్లాస్ డెన్సిటీ ఎక్కువ, ఎయిర్ డెన్సిటీ తక్కువ. సో ఎయిర్ రేరర్ మీడియం, గ్లాస్ డెన్సర్ మీడియం. అంతేనమ్మా. సో ఇక్కడ మనం ఎయిర్ని గ్లాస్ వాటర్ని కనుక ఆప్టికల్గా చూసాం, అప్పుడు కూడా అదే వచ్చింది, లక్కీగా అప్పుడు కూడా అదే వచ్చిందమ్మా. కానీ ఇది మాస్ డెన్సిటీ ఎక్కువ ఉంటే ఆప్టికల్ డెన్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది, మాస్ డెన్సిటీ తక్కువ ఉంటే ఆప్టికల్ డెన్సిటీ కూడా తక్కువ ఉంటుంది. అలా ఆలోచించకండి. ఓకే, ఆప్టికల్ డెన్సిటీ గురించి ఆలోచించినప్పుడు మీరు కేవలం వెలాసిటీ గురించి మాత్రమే ఆలోచించండి. ఓకే, మాస్ డెన్సిటీ గురించి ఆలోచించినప్పుడు మాస్ బై వాల్యూమ్ గురించి ఆలోచిస్తాం. అవి చూడండి అమ్మా, మాస్ డెన్సిటీ అంటే చూడండి, మాస్ డెన్సిటీ ఆప్టికల్ డెన్సిటీ మాస్ డెన్సిటీ ఒకటి కాదు. ఆప్టికల్ డెన్సిటీ డీల్స్ విత్ దేని గురించి డీల్ చేస్తుందమ్మా? వెలాసిటీ ఆఫ్ లైట్ గురించి డీల్ చేస్తుంది. మాస్ డెన్సిటీ అలా కాదమ్మా. మాస్ డెన్సిటీ ఏంటి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. నాకు ఇది నేను డిగ్రీలో ఉండగా అనుకుంటా. ఓకే, ఒకసారి హనుమాన్ జంక్షన్ ఏలూరు దగ్గర హనుమాన్ జంక్షన్ అని చెప్పి ఉంటుంది. అక్కడ ఒక పెద్ద టెంపుల్ ఉంటుంది. ఓకే, హనుమాన్ టెంపుల్ ఉంటుంది. అప్పుడు ఆ రోజు హనుమాన్ జయంతి అయితే ఊరికే సరదాగా అలా వెళ్తే అమ్మ మీకు మేము వెళ్ళి లోపల పెద్ద విగ్రహం ఉంటుంది, దానికి దండం పెట్టుకుంటున్నాం. తర్వాత ఒక ఇలా స్టెప్స్కి ఇలా ఉంటాయి, స్టెప్స్ ఎక్కువ వెళ్ళాలి. కింద స్టెప్ తక్కువ ఉంటాయి, ఒక 10-15 స్టెప్స్ ఉంటాయి కింద నుంచి. ఓకేనా, అక్కడి నుంచి ఒక చిన్న విగ్రహం ఇంతే ఉంది, ఇదే సైజ్ అమ్మ, విగ్రహం సైజ్ ఇంతే ఉంది, అంటే 1/2 మీటర్ ఉంటుంది అంతే విగ్రహం, చిన్నది ఇంత సైజు ఉంది అంతే. ఆ విగ్రహాన్ని దగ్గర 4 మోస్తున్నారమ్మ, 4 మోస్తున్నారు ఆ విగ్రహాన్ని. ఆ సైజ్ చూసి నేను అనుకున్నాను, ఏంటి ఇది చిన్న విగ్రహం ఎంత ఉందో అంత విగ్రహాన్ని 4 ఎందుకు మోస్తున్నారు అని నాకు అర్థం కాలే. అయితే వాళ్ళు మెట్లు ఎక్కించేటప్పుడు పైన మమ్మల్ని హెల్ప్ అడిగారు అనమాట. ఓకే, అయితే ఆ హెల్ప్ అడిగినప్పుడు నేను కూడా చెయ్యేసా. అసలు ఏంటి అసలు విగ్రహం 4 మోస్తున్నారంటే అలా చెయ్యేస్తే చాలా బరువు ఉందమ్మా, ఒక్కడైతే మొయ్యలేడు దాన్ని. ఓకే, అందుకని 4 మోస్తున్నారు. విగ్రహం చాలా చిన్నదమ్మా, అది చిన్న విగ్రహమే కానీ చాలా బరువు ఉంది. ఇదేంట్రా బాబు ఎంత బరువు ఉందని చెప్పి అక్కడ పంతులు గారిని అడిగి, ఏంటంటే అంత బరువు ఉంది విగ్రహం అని అడిగితే అమ్మ అది పంచలోహాలతో తయారు చేసిన విగ్రహం అన్నాడు. పంచలోహాలు అంటే తెలుసు కదా, డిఫరెంట్ మెటల్స్ మిక్స్ చేసి తయారు చేసిన విగ్రహం అంటది, పంచలోహాలని అంటారు. ఓకే, ఆ పంచలోహాలకి డెన్సిటీ ఎక్కువ అమ్మ, మాస్ డెన్సిటీ ఎక్కువ. ఓకే, ఆ పంచలోహాలకి మాస్ డెన్సిటీ ఎక్కువ. అంటే జస్ట్ చిన్న వాల్యూమ్ తీసుకున్నాం అనుకోండి, వాల్యూమ్ తక్కువే. చూడమ్మా, ఒక ప్లాస్టిక్ బొమ్మ కూడా చూడండి, ఇంత ప్లాస్టిక్ బొమ్మ ఇంత చెక్క బొమ్మ తీసుకోండి, ఏది ఎక్కువ బరువు ఉంటుంది? చెక్క బొమ్మే. ఇక్కడ 2 వాల్యూమ్ ఒకటే, కానీ మాస్ ఎవరికి ఎక్కువ? చెక్క బొమ్మకి ఎక్కువ. ఓకేనా, అలాగే ఇది కూడా ఈ పంచలోహాల విగ్రహం ఇంతే ఉంది విగ్రహం, కానీ 4 మోస్తున్నారు. ఎందుకంత బరువు ఉంది అంటే దానికి డెన్సిటీ బాగా ఎక్కువ. ఓకే, ఇప్పుడు చూడండి, ఏదన్నా మీరు బంగారం షాప్కి వెళ్ళినప్పుడు ఏదన్నా మీరు బంగారపు గొలుసు అక్కడ చేతిలో పెట్టారనుకోండి, ఫస్ట్ ఇలా అంటాడు ఏంటిది, వాడికి అక్కడ మాస్ తెలుస్తుంది అనమాట. ఓకే, ఒక బంగారు గొలుసును మామూలు గొలుసు తీసుకోండి అమ్మ, సేమ్ సైజు ఉన్నది,
మీకే అర్థం అవుతుంది. బంగారు గొలుసు కొంచెం బరువు ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది మనకి. ఓకే, ఇది తేలిగ్గా ఉన్నట్టు ఉంటుంది. సేమ్ అది వాల్యూమ్ మాత్రం సేమే. ఓకే, సైజ్ సేమ్. అయితే మనకు తెలిసిపోద్ది అనమాట. అదే ఆ డెన్సిటీ అంటే అదే అమ్మ. ఓకే, ఆ మాస్ అంటే అదే. ఓకే, ఆ మాస్ అనేది తెలుస్తుంది. అలా వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇలా అంటారు మాస్. తర్వాత ఇలా గీకి చేస్తారనుకోండి, చెప్తున్నా ఒక ఎగ్జాంపుల్. అది మాస్ డెన్సిటీ. ఓకే, అది మాస్ డెన్సిటీ అమ్మ. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటో ఆప్టికల్ డెన్సిటీ. ఆ రెండు ఒకటి కాదు. చూడండి, ఇక్కడ ఈ కేసులో ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో చూడండి, ఎయిర్ గ్లాస్ కంపేర్ చేసినప్పుడు ఎయిర్ రేరర్ మీడియం, గ్లాస్ డెన్సర్ మీడియం. ఆప్టికల్లీ రేరర్ మీడియం, ఆప్టికల్లీ డెన్సర్ మీడియం. అదే మామూలుగా మాస్ డెన్సిటీ చూసినా ఎయిర్ రేరర్ మీడియం, గ్లాస్ డెన్సర్ మీడియమే. కానీ మనం ఏం చెప్తాం, రెండు ఒకటి కాదు. ఆప్టికల్ డెన్సిటీ వేరు, మాస్ డెన్సిటీ కంప్లీట్గా వేరు. మాస్ డెన్సిటీ కేవలం ఇదిగోండి వీటి మీద డిపెండ్ అవుతుంది. వేరే ఆప్టికల్ డెన్సిటీ వెలాసిటీ ఆఫ్ లైట్. ఆప్టికల్ అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ అమ్మ, లైట్కి సంబంధించి. ఓకే, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ డిఫరెంట్ మీడియా, వాటి మీద డిపెండ్ అవుతుంది ఆప్టికల్ డెన్సిటీ. ఆ రెండు ఒకటని మాత్రం అనుకోకండి అమ్మ. ఆప్టికల్ డెన్సిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్, రాసుకోండి, పాయింట్ రాసుకోండి. ఆప్టికల్ డెన్సిటీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మాస్ డెన్సిటీ. దే ఆర్ నాట్ ది సేమ్. రాసుకోండి. ఓకేనా? సరే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మ, నెక్స్ట్ టాపిక్ చూడండి, బెండింగ్ ఆఫ్ లైట్. నెక్స్ట్ టాపిక్ బెండింగ్ ఆఫ్ లైట్. చూడండి, బెండింగ్ ఆఫ్ లైట్ అంటే ఏంటి అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, ఇందాక నేను చెప్పా కదా, ఈ లైట్ ఎటు బెండ్ అవ్వచ్చు. చూడండి అమ్మా, ఇది మీడియం 1, ఇది మీడియం 1, ఇది మీడియం 2. ఓకే, సో దీనికి ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది, దాన్ని నేను μ1 అంట. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అంట. డిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా ఇప్పుడే. ఓకే, సో మీడియం 1 యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1, మీడియం 2 యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అనుకుందాం. ఓకే, ఇదిగోండి ఒక ఇన్సిడెంట్ రే వచ్చి ఇలా పడింది. ఇదేంటమ్మా, నార్మల్. దీని ఒరిజినల్ డైరెక్షన్ ఇది. అయితే లైట్ రే బెండ్ అవుతుంది అంటున్నాం, దాన్నే రిఫ్రాక్షన్ అంటున్నాం, అంతేనా? ఒక లైట్ రే బెండ్ అవుతుంది, దాన్నే మనం ఏమంటున్నాం అమ్మా, రిఫ్రాక్షన్. ఎటు బెండ్ అవుతుంది? ఇటు బెండ్ అవుతుందా, అటు బెండ్ అవ్వాలా? ఇది ఒరిజినల్ రే అమ్మ. ఈ ఒరిజినల్ పాత్ నుంచి డీవియేట్ అవుతుంది. ఇటు కానీ అటు కానీ డీవియేట్ అవ్వచ్చు. ఎటు డీవియేట్ అవుతుంది? చూడండి, మీ కేసు చూడండి. ఇక్కడ μ1 ఈజ్ లెస్ దాన్ μ2 అంట. అంటే ఈ మీడియం μ1 తక్కువ ఉంది. ఈ మీడియంని నేను డెన్సర్ దీన్ని నేనేమంటా, రేరర్ మీడియం అంట. దీన్ని డెన్సర్ మీడియం అంట. అంటే లైట్ రే ఈజ్ ఎంటరింగ్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. రాయన ఇక్కడ లైట్ రే ఎంటరింగ్ ఫ్రమ్ rarer to denser medium. ఈ కేసులో చూడమ్మా, లైట్ రే రేరర్ నుంచి డెన్సర్ మీడియంకి ఎంటర్ అయింది అనుకోండి, ఇట్ బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్. ఎటు బెండ్ అవుతుంది? ఇటువైపు బెండ్ అవుతుంది అమ్మా, టువర్డ్స్ ది నార్మల్. ఓకే, ఇట్ బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్. గుర్తుపెట్టుకున్నాం ఈ పాయింట్. మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. మొత్తం ఈ పాయింట్స్ అన్నీ నెక్స్ట్ రాబోయే టాపిక్స్లో ఇవన్నీ ఉపయోగపడతాయి. ఎటు బెండ్ అవుతుంది లైట్ రే? ఎటు బెండ్ అవుతుందమ్మా? ఇట్ బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్. ఓకే, ఫస్ట్ పాయింట్ అది. ఓకే అమ్మా, బెండింగ్ ఆఫ్ లైట్ రే గురించి చెప్తున్నా. రిఫ్రాక్షన్ అంటే బెండింగ్ ఆఫ్ లైట్ రే గురించి చెప్తున్నా. ఓకే, ఏంటమ్మా, లైట్ రే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వస్తుంటే, రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వస్తుంటే, రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి, అంటే μ1 ఈజ్ లెస్ దాన్ μ2. రేరర్ మీడియం అంటే μ1 తక్కువ, డెన్సర్ మీడియం అంటే μ1 ఎక్కువ. సో రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వస్తుంటే ఏం జరుగుతుందమ్మా, ఇట్ బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్. అలా కాకుండా డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తుంది అనుకుందాం. ఇలా తీసుకుందాం లైట్ రే. బ్లూ పెన్తో డ్రా చేస్తాం. ఓకే, ఇది ఇన్సిడెంట్, ఇది రిఫ్రాక్టెడ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇలాగా. ఈసారి ఇన్సిడెంట్ రే ఇదమ్మా,
ఎక్కడి నుంచి వెళ్తుంది ఇన్సిడెంట్ రే? డెన్సర్ మీడియంలోంచి ఇన్సిడెంట్ రే వెళ్తుంది, రేరర్ మీడియంకి వెళ్తుంది. ఒరిజినల్ పాత్ ఇది, నార్మల్ ఇటు ఉంది. అయితే ఈసారి ఇట్ ఈస్ బెండింగ్ అవే ఫ్రమ్ నార్మల్. ఓకేనా? ఇది రిఫ్రాక్టెడ్ రే, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇక్కడేమో ఈ స్మాల్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, ఇక్కడేమో ఈ లార్జ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకే అమ్మా. సో డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వెళ్తున్నప్పుడు లైట్ రే ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. ఇక్కడ రాయనమ్మా, కనబడుతుందా పైన కనబడుతుంది, ఇక్కడ రాస్తా. ఓకే, లైట్ రే ఎంటరింగ్ ఫ్రమ్, బ్లూ పెన్తో రాస్తున్నామా, లైట్ రే ఎంటరింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం, it bends away from normal. ఓకే అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే అమ్మా, ఈ 2 పాయింట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే లైట్ రే రిఫ్రాక్ట్ కాని, అంటే బెండ్ కాని కేసెస్ ఏమైనా ఉంటాయా? ఉంటాయి, అవి కూడా ఉంటాయి. లైట్ రే బెండ్ కాని కేసెస్ ఏమైనా ఉంటాయమ్మా? ఫస్ట్ ఇది రాసుకోండి అమ్మా, ఈ పాయింట్స్ రాసుకోండి. ఓకే, ఈ పాయింట్స్ రాసుకుంటే లైట్ రే బెండ్ కాని కేసెస్ కూడా చూద్దాం. 2 కేసెస్ ఉంటాయమ్మా. ఓకే, లైట్ రే బెండ్ కాని కేసెస్, 2 కేసెస్ ఇన్ విచ్ లైట్ రే డస్ నాట్ బెండ్, అంటే డస్ నాట్ రిఫ్రాక్ట్. రిఫ్రాక్షన్ అనేది జరగదంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 0. ఓకేనా? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 0, డస్ నాట్ బెండ్. ఆ 2 కేసెస్ ఏంటో చూద్దాం. ఓకేనా? పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే, రైట్. సరే అమ్మా, చెరిపేస్తున్నా. ఇప్పుడు 2 కేసెస్ ఏంటో చూద్దాం. సింపుల్ అమ్మా, అదేం పెద్ద సైన్స్ ఏం లేదు అందులో, జస్ట్ ఉంది కాబట్టి టాపిక్ చెప్తున్నా. అది సింపుల్, మీకు అర్థమయ్యే ఉంటుంది. వాటి ఏంటో ఇది చూడండి అమ్మా. లైట్ రే బెండ్ కాని కేసెస్. ఫస్ట్ కేసు చూడండి. లైట్ రే ఇదిగోండి, ఇది నార్మల్ కదా. లైట్ రే కూడా ఇలాగే పడింది అనుకోండి, ఎలా ఉంది? నార్మల్. ఓకే, ఎలా ఉంది? నార్మల్ పడితే ఇలాగే వెళ్ళిపోతుందమ్మా. కొంత రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత రిఫ్రాక్ట్ అవుతుంది, అది ఇలాగే వెళ్ళిపోతుంది. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ 0 అయినప్పుడు, లేదా నార్మల్గా లైట్ రే ఇన్సిడెంట్ అయినప్పుడు. ఓకే, ఫర్ నార్మల్ ఇన్సిడెంట్స్ ఓకే, బెండింగ్ ఈజ్ 0, లేదా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ 0 ఏదని రాయండి. లైట్ రే డస్ నాట్ బెండ్ అని రాయండి. బెండింగ్ ఈజ్ 0 దరిద్రంగా ఉంది కదా చూడటానికి. ఓకే అమ్మ, లైట్ డస్ నాట్ బెండ్, అంతే. లైట్ డస్ నాట్ బెండ్ ఇలా రాద్దాం, కొంచెం బాగున్నట్టుంది. ఓకే అమ్మ, లైట్ రే ఇలా నార్మల్గా పడింది. నార్మల్గా పడినప్పుడు లైట్ రే బెండ్ కాదు, ఇలా వెళ్ళిపోతుంది. కొంత రిఫ్లెక్ట్ కూడా అవుతుంది అనుకుంటామ్మా, కొంత రిఫ్లెక్ట్ అవుతుంది, బట్ ట్రాన్స్మిట్ అయిన వేవ్ ఇలా వెళ్ళిపోతుంది. ట్రాన్స్మిట్ అయిన లైట్ స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, అది రిఫ్రాక్ట్ కాదు. ఇంకో కేసు ఏంటి? సెకండ్ కేసు చూడండి అమ్మా. ఇది మీడియం 1, ఇది మీడియం 2. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2. ఇఫ్ μ1 ఈక్వల్ టు μ2, అప్పుడు కూడా బెండ్ కాదు. μ1 ఈక్వల్ టు μ2, రెండింటికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకటే. ఆ కేసులో కూడా లైట్ రే బెండ్ కాకుండా ఇలా వెళ్ళిపోతుంది స్ట్రైట్గా. ఓకేనా? ఆ కేసులో కూడా లైట్ రే బెండ్ అవుదమ్మా, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇఫ్ μ1 ఈక్వల్ టు μ2, లైట్ రే డస్ నాట్ బెండ్. లైట్ రే డస్ నాట్ బెండ్ అట్ ఇంటర్ఫేస్ అని రాయండి. డస్ నాట్ బెండ్ అట్ ఇంటర్ఫేస్. సో ఈ 2 కేసెస్లో లైట్ రే అనేది బెండ్ కాదమ్మా. రాసుకోండి, పాజ్ చేసి రాసుకోండి. చూడండి అమ్మా, నెక్స్ట్ చూడండి. నేను రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా మనకు తెలుసు కదా, μ ఈక్వల్ టు c/v, ఇది మనకు తెలుసు. ఓకేనా? μ ఈక్వల్ టు c/v మనకు తెలుసు అమ్మా. ఇప్పుడు నేను 2 మీడియంస్ తీసుకుంటా. ఏంటది? మీడియం 1, ఇది మీడియం 2. ఇది మీడియం 1, ఇది మీడియం 2. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి అమ్మా. మీడియం 1 యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 అంట, మీడియం 2 యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అంట. అలాగే మీడియం 1లో వెలాసిటీ ఆఫ్ లైట్ v1 అంట, మీడియం 2లో వెలాసిటీ ఆఫ్ లైట్ v2 అంట.
మీడియం 1లో వెలాసిటీ ఆఫ్ లైట్ v1 అంట, మీడియం 2లో వెలాసిటీ ఆఫ్ లైట్ v2 అంట. సో ఈ ఫార్ములా నుంచి ఇదేం రాయొచ్చమ్మా, μ1 ఈక్వల్ టు c/v1, ఓకే, μ2 ఈక్వల్ టు c/v2 అని రాయొచ్చు కదా. నెక్స్ట్ ఇప్పుడు నేను μ2/μ1 రాస్తున్నా, μ2/μ1 కొంచెం పైకి రాస్తాను ఇది, కొంచెం పైకి రాస్తాను. ఇక్కడ μ1 ఈక్వల్ టు c/v1 అని రాయొచ్చు, ఇక్కడ μ2 ఈక్వల్ టు c/v2 అని రాయొచ్చు కదమ్మా. రైట్, ఇప్పుడు నేనేం చేస్తున్నా, μ2/μ1 ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నామా. చేస్తే ఏమొస్తుంది, v1/v2 ఏనా, c/v2 డివైడెడ్ బై c/v1. v1 పైకి వస్తుంది, v2 కిందకి వెళ్తుంది, cc క్యాన్సిల్ అవుతాయి. సో v1/v2, ఓకే, v1/v2 వచ్చింది. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఫార్ములా రాస్తున్నా చూడమ్మా, మనకు తెలిసిన ఫార్ములా, బాగా తెలిసిన ఫార్ములా, v ఈక్వల్ టు ఎఫ్ లాంబ్డా. v అంటే వెలాసిటీ ఆఫ్ వేవ్, ఇక్కడ ఈ కేసులో వెలాసిటీ ఆఫ్ లైట్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్, లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. ఈ v ఈక్వల్ టు ఎఫ్ లాంబ్డాలో మీడియం మీద డిపెండ్ అయ్యే టర్మ్స్ ఏంటి, v ఈక్వల్ టు ఎఫ్ లాంబ్డాలో మీడియం మీద డిపెండ్ అయ్యే టర్మ్స్ చూడమ్మా. చూడండి, ఇక్కడ వెలాసిటీ ఉంది కదా, ఇట్ డిపెండ్స్ ఆన్ మీడియం. మీడియం చేంజ్ అయితే వెలాసిటీ చేంజ్ అవుతుందమ్మా, డిపెండ్స్ ఆన్ మీడియం. అలాగే వేవ్ లెంగ్త్ లాంబ్డా, ఇట్ డిపెండ్స్ ఆన్ మీడియం, డిపెండ్స్ ఆన్ మీడియం. వేవ్ లెంగ్త్ లాంబ్డా డిపెండ్స్ ఆన్ మీడియం. మరి వాట్ అబౌట్ ఫ్రీక్వెన్సీ, డస్ ఫ్రీక్వెన్సీ డిపెండ్స్ ఆన్ మీడియం? ఆన్సర్ ఈస్ నో. Frequency does not depend upon medium. It depends upon source. Depends upon ఎవరి మీద డిపెండ్ అవుతుందమ్మా, అది ప్రొడ్యూస్ చేసిన సోర్స్, మీడియం మీద డిపెండ్ కాదు. ఓకే, ఒక లైట్ సోర్స్ ఫ్రీక్వెన్సీ ఒక సెకండ్లో 10 వేవ్స్ వదిలింది. మీడియం ఏదైనా 10 వేవ్సే ఉంటాయి, ఒక సెకండ్లో 10 వేవ్సే వస్తాయి మీడియంలో. సో ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ కాదమ్మా, ఫ్రీక్వెన్సీ డస్ నాట్ చేంజ్. ఫ్రీక్వెన్సీ ఎవరి మీద డిపెండ్ అవుతుంది, ఇట్ డిపెండ్స్ ఆన్ సోర్స్, ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ మీడియం. ఫ్రీక్వెన్సీ డస్ నాట్ డిపెండ్ అపాన్ మీడియం, గుర్తుపెట్టుకోండి అమ్మా పాయింట్. ఇది వేవ్స్లో కూడా చెప్పా, ఈ పాయింట్ వేవ్స్ టాపిక్ చెప్పినప్పుడు కూడా చెప్పాము. ఫ్రీక్వెన్సీ డస్ నాట్ డిపెండ్ అపాన్ మీడియం. ఎవరు డిపెండ్ అవుతారు, వెలాసిటీ డిపెండ్ అవుతుంది, వెలాసిటీ ఆఫ్ వేవ్ లేదంటే వెలాసిటీ ఆఫ్ లైట్, ఇంకా వేవ్ లెంగ్త్ ఆఫ్ వేవ్. ఓకే, సో నేను v1 బదులు నేను ఎఫ్ లాంబ్డా 1 అని రాస్తా, ఫ్రీక్వెన్సీ సేమ్ కాబట్టి ఎఫ్ అనే పెట్టా. v2 బదులు ఎఫ్ లాంబ్డా 2 అని రాస్తా, ఎఫ్ క్యాన్సిల్ అయ్యి మనకి λ1/λ2 అనేది మిగులుతుంది. ఓకేనా, λ1/λ2 అనేది మిగులుతుందమ్మా. రైట్, ఇక చూడండి, μ2/μ1 దీన్ని టెక్స్ట్ బుక్స్లో ఈ రకంగా రిఫర్ చేస్తాడు, μ2/1. దిస్ ఈజ్ ఈక్వల్ టు v1/v2 λ1/λ2. చూడమ్మా, ఈ రకంగా టెక్స్ట్ బుక్స్లో రిప్రజెంట్ చేస్తాడు μ2/1. ఓకే, కొన్ని టెక్స్ట్ బుక్స్లో μ2/1 ఇక్కడ 2 రాసి పక్కన 1 రాస్తాడు. ఓకేనమ్మా, ఈ టర్మ్ని మనం ఏమంటామంటే, చూడండి ఇక్కడ రాస్తున్నాయి, ఈ టర్మ్ని ఏమంటామంటే, ఈ టర్మ్కి ఒక పేరు ఉందమ్మా, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అదే మనం చెప్పుకునే టాపిక్ అదే, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దాని గురించే చెప్పుకుంటున్నాం. సో రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని ఈ రకంగా డినోట్ చేస్తాం. అసలు రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి చూడమ్మా, ఈ టర్మ్ మీనింగ్ ఏంటి, μ2/1 అంటే మీనింగ్ ఏంటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ 2 అంటే మీడియం 2 విత్ రెస్పెక్ట్ టు మీడియం 1. దీని మీనింగ్ కదమ్మా, μ2/1 అంటే మీనింగ్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ 2 విత్ రెస్పెక్ట్ టు 1. అమ్మ ఇక్కడ దీన్ని సింపుల్గా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నాం. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నాం. దీన్నే కొన్ని టెక్స్ట్ బుక్స్లో అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని ఇస్తాడు. యాక్చువల్లీ ఇది కూడా రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్సే అమ్మ, ఇది కూడా రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యూ గ్లాస్ ఈజ్ ఈక్వల్ టు 1.5 అని ఇందాక రాసేది ఎగ్జాంపుల్ చెప్తూ, మ్యూ గ్లాస్ ఈక్వల్ టు 1.5 ఉంటుందమ్మా, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని రాశాను. ఇది మ్యూ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వాక్యూమ్ అనమాట. ఓకే అమ్మా,
ద మ్యూ గ్లాస్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఎవరితో మెజర్ చేస్తున్నాను నేను? విత్ రెస్పెక్ట్ టు వాక్యూమ్. అంటే ఇది కూడా రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాదు అది కూడా రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్సే. బట్ విత్ రెస్పెక్ట్ టు వాక్యూమ్ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు దాన్ని అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని మనం పేరు పెట్టుకున్నాం అంతే. నిజానికి ఇది కూడా రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. చూడండి, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. ఇది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 1 డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 2. సో ఇది కూడా రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్సే, కానీ విత్ రెస్పెక్ట్ టు ఎవరు చూస్తున్నాం మనం? వాక్యూమ్. ఇది కాన్స్టెంట్ కాబట్టి మనం అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని ఒక పేరు పెట్టుకున్నాం అంతే అమ్మ. నిజానికి అది కూడా రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్సే, బట్ ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విత్ రెస్పెక్ట్ టు వాక్యూమ్. ఇక్కడ నేను చెప్పేది ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వన్ మీడియం విత్ రెస్పెక్ట్ టు అనదర్ మీడియం. సో ఇలా కనుక రాస్తుంది అనుకోండి, μ2 ఇక్కడ ఉండి 1 ఇక్కడ ఉందనుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ 2 విత్ రెస్పెక్ట్ టు 1. అదే 1 ఇక్కడ ఉండి 2 ఇక్కడ ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ 1 విత్ రెస్పెక్ట్ టు 2. అలాగా మనం చూడాలన్నమాట. ఇంకోటి చూడండి అమ్మా, ఇక్కడ మీరు ఇలా కనుక చూస్తే చూడండి అమ్మా, ఈ ఫార్ములా కనుక చూస్తే మీకు మ్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా అని అనిపిస్తుంది, అంతే కదా. ఈ ఫార్ములా కనుక చూస్తే నిజానికి మీకు ఏం కనబడుతుంది? మ్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా అని వస్తుంది. ఇక్కడ పాయింట్ చెప్తామా, అది ఎంతవరకు ఇంపార్టెంట్ అని నాకు తెలియదు, కానీ దానికి సంబంధించిన డెరివేషన్లో అయినా అక్కర్లేదు. ఒకవేళ ఉంటే కనుక వేవ్ ఆప్టిక్స్లో ఉంటుంది, అక్కడ చెప్పుకుందాం. ఓకే, అక్కడ కూడా నాకు తెలిసి ఉండదు. ఓకే, యాక్చువల్గా మ్యూ అనేది వేవ్ లెంగ్త్ మీద ఎలా డిపెండ్ అవుతుంది అంటే a ప్లస్ బి బై లాంబ్డా స్క్వేర్, ఈ విధంగా డిపెండ్ అవుతుందమ్మా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది వేవ్ లెంగ్త్ మీద ఎలా డిపెండ్ అవుతుంది అంటే a ప్లస్ బి బై లాంబ్డా స్క్వేర్, వేర్ a అండ్ b ఆర్ కాన్స్టెంట్స్. అదే ఇది అంత ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ కూడా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నేను ఊరికే చెప్పాను. వేవ్ ఆప్టిక్స్లో కూడా ఈ పాయింట్ వస్తుంది, ఎక్కడో ఒక చోట వస్తుంది. ఓకే అమ్మా, సో ఇది అంత ఇంపార్టెంట్ పాయింట్ ఏం కాదమ్మా. ఓకే, సో ఇది పక్కన పెట్టండి. సరే, ఇక్కడికి వచ్చేయండి. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా అని చెప్తున్నాం ఇక్కడ ఈ ఫార్ములా నుంచి ప్రస్తుతానికి. ఓకే అమ్మా, అంటే ఇక్కడ చూడండి అమ్మా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వైలెట్ లైట్ తీసుకోండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వైలెట్ లైట్ తీసుకోండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రెడ్ లైట్ తీసుకోండి. చూడండి ఇక్కడ వేవ్ లెంగ్త్ మారుతుంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా మారుతుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ వేవ్ లెంగ్త్, ఇట్ డిపెండ్స్ అపాన్ వెలాసిటీ. ఓకే, అలాగే ఇట్ డిపెండ్స్ అపాన్ వేవ్ లెంగ్త్, బట్ ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వైలెట్ లైట్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రెడ్ లైట్ తీసుకున్నా ఏది ఎక్కువ ఉంటుంది ఏది తక్కువ ఉంటుందో నాకు కావాలి. సింపుల్. మనం వేవ్ లెంగ్త్ ఆఫ్ వైలెట్ లైట్, వేవ్ లెంగ్త్ ఆఫ్ రెడ్ లైట్ తీసుకోండి. రెడ్ లైట్ వేవ్ లెంగ్త్ ఎంత? అరౌండ్ 7000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఎంత ఉంటుంది? 7000 పైన ఉంటుంది. ఓకే, 7000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ రెడ్కి. వైలెట్కి వేవ్ లెంత్ ఎంత అంటే అరౌండ్ 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్, రఫ్గా అరౌండ్ 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. కాబట్టి లాంబ్డా వి ఈజ్ లెస్ దాన్ లాంబ్డా ఆర్ కదా, అంటే వేవ్ లెంగ్త్ ఆఫ్ వైలెట్ లైట్ ఈజ్ లెస్ దాన్ వేవ్ లెంగ్త్ ఆఫ్ రెడ్ లైట్. సో ఈ రిలేషన్ నుంచి మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వైలెట్ లైట్ ఈజ్ గ్రేటర్ దాన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రెడ్ లైట్ అని రాయొచ్చు కదా. కరెక్టే, ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, వేవ్ లెంగ్త్ ఆఫ్ వైలెట్ లైట్ ఈజ్ లెస్ దాన్ వేవ్ లెంగ్త్ ఆఫ్ రెడ్ లైట్. సో ఈ రిలేషన్ నుంచి చెప్తున్నా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వైలెట్ లైట్ ఈజ్ గ్రేటర్ దాన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రెడ్ లైట్, అలా కూడా చెప్పుకోవచ్చు. కానీ యాక్చువల్ రిలేషన్ ఏంటమ్మా? యాక్చువల్ రిలేషన్ ఏంటి? మ్యూ ఈక్వల్ టు a ప్లస్ బి బై లాంబ్డా స్క్వేర్. ఓకేనా? ఇంకేమైనా మిగిలినయా చెప్పుకోవడానికి అంటే ప్రస్తుతానికి ఓకే, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాయండి. అది చూడమ్మా, బోర్డు మీద ఒక ప్రాబ్లం రాశాను. ప్రాబ్లం చాలా సింపుల్ ప్రాబ్లం, బట్ దీంట్లోంచి ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్తాము లాస్ట్లో. ఈ ప్రాబ్లం చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. ఓకే, కానీ దీంట్లోంచి ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా బయటపడుతుంది మీకు. చూడండి, రైట్. సో ఏమి ఇచ్చాడమ్మా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఎంత అంట? 9/8. ఇంకేమి ఇచ్చాడు? వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ ఈజ్ ఈక్వల్ టు 2 × 10⁸. ఇంకా వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ లాంబ్డా జీ ఈక్వల్ టు 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. అయితే ఏమడిగాడు? వెలాసిటీ అండ్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ అడిగాడు. ఫస్ట్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ కనుక్కుందాం. చూడమ్మా, దీని మీనింగ్ ఏంటి?
μg/μw ఈక్వల్ టు 9/8 అనే కదా. μg/μw అంటే మనం vw/vg అని రాయచ్చా? ఎందుకమ్మా μ2/μ1 ఈక్వల్ టు v1/v2 ఇందాక రాసి దీని ముందు టాపిక్లోనే రాసాం, అందుకని అది రివర్స్ అవుతుంది కదమ్మా. సో μg/μw ఈక్వల్ టు vw/vg అని రాయొచ్చు కదా. ఓకే సరే, ఇక దీని నుంచి vw/vg అంటే ఇచ్చేసాడు కదమ్మా, 2 × 10⁸ అని ఇచ్చాడు ఈక్వల్ టు 9/8. ఓకేనా, ఇది 2 4 టైమ్స్ అంతేగా. సో vw ఈక్వల్ టు ఏమవుతుంది, vw ఈక్వల్ టు చూడమ్మా, vw ఈక్వల్ టు ఏమైంది 9/4 అంటే అరౌండ్ 2.25 × 10⁸. ఈ 10⁸ ఉంటుంది కదా, అటు తీసుకెళ్దాం ఇంటూ 10⁸ మీటర్స్/సెకండ్. ఇది మీటర్స్/సెకండ్ అమ్మ. సో 10⁸ మీటర్స్/సెకండ్. సో వెలాసిటీ ఆఫ్ లైట్ వచ్చేసింది. వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ వచ్చేసిందమ్మా. వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ అంతా 2.25 × 10⁸ మీటర్స్/సెకండ్. రెండోది ఏంటి, వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్. దానికి మనం ఏ ఫార్ములా ఉపయోగిద్దాం, λw/λg. 9/8 ఈక్వల్ టు λw/λg అంతే కదమ్మా, అంతేనా? రైట్. సో λw ఈక్వల్ టు 9/8 × λg అంతే కదా. λg కాస్ మల్టిప్లై చేసాం అమ్మ, ఇది చూడండి, ఇది చూడండి. సో λw ఈక్వల్ టు 9/8 × λg. λg అంటే ఎంతమ్మా, λg వాల్యూ అంతా ఇదిగోండి 4000 యాంగ్స్ట్రోమ్ యూనిట్స్లో ఉంది ఇది. సో 8 500 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో 9 500 సార్ 4500 యాంగ్స్ట్రోమ్ యూనిట్స్. ఇక్కడ వేవ్ లెంగ్త్ ఇంత వచ్చింది. ఎంత వచ్చిందమ్మా, 4500 యాంగ్స్ట్రోమ్ యూనిట్స్. ఓకే అమ్మా. సరే, ఇక్కడ నేను ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను, మీరు పాజ్ చేసి అది రాయండి అమ్మ. ప్రస్తుతానికి పాజ్ చేసి రాయండి. అది రాశారు కదా అమ్మా, పాజ్ చేసి రాశారు కదా. సరే, నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడమ్మా. సపోజ్ గ్లాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 అనుకుందాం. చూడండి, ఇక్కడ ఏమైందమ్మా, ఇక్కడ వేవ్ లెంగ్త్ మారింది. ఓకే, ఇక్కడే చెప్తాలేము, ఇక్కడే డిస్కస్ చేస్తా. చూడండి, ఇక్కడ వేవ్ లెంగ్త్ మారిందమ్మా. ఒక మీడియంలోంచి ఇంకో మీడియంలోకి లైట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు వేవ్ లెంగ్త్ ఏమైందమ్మా, మారింది. మనం అనుకున్నది మారింది. ఇనీషియల్గా వేవ్ లెంగ్త్ ఎంత, 4000 యాంగ్స్ట్రోమ్ యూనిట్స్. వాటర్లో వేవ్ లెంగ్త్ ఎంత, 4500 యాంగ్స్ట్రోమ్ యూనిట్స్. సరే, వేవ్ లెంగ్త్ మారింది కదమ్మా, కలర్ కూడా మారిపోద్ది అంటారా? కలర్ కూడా మారిపోద్దా? అదే నేను చెప్పింది అర్థమైందా? కలర్ కూడా మారుద్ది అంటారా? మారదుగా, మారుతుందా ఏమ్మా? మారదు కదా. ఇప్పుడు చూడమ్మా, 4000 యాంగ్స్ట్రోమ్ యూనిట్స్ వైలెట్ అనుకోండి, 4500 యాంగ్స్ట్రోమ్ యూనిట్స్ ఏమవుతుంది, ఇండిగోదో ఎవరిదో అవుతుంది. అంతేనా? అంటే ఇప్పుడు చూడండి, నేను ఒక లైట్ రేని ఎక్కడి నుంచి పంపిస్తున్నా, గ్లాస్లోంచి పంపిస్తున్నా. గ్లాస్లోంచి వాటర్లోకి లైట్ రేని పంపిస్తున్నా. గ్లాస్లో వైలెట్ కలర్ ఉంది, 4000 యాంగ్స్ట్రోమ్ యూనిట్స్ వైలెట్ అనుకుందాం. 4500 యాంగ్స్ట్రోమ్ యూనిట్స్ చేంజ్ అయింది కాబట్టి ఇండిగో అనుకుందాం. సో గ్లాస్లోంచి వాటర్ వెళ్ళింది, గ్లాస్లోంచి లైట్ రే వెళ్ళింది. ఓకే, గ్లాస్లోంచి లైట్ రే వెళ్ళింది, వాటర్లో పడింది. వాటర్లో కలర్ చేంజ్ అవుతుందమ్మా, చేంజ్ అవుతుందా? అంటే వైలెట్ నుంచి ఇండిగోకి మారుతుందా? అయితే మీరు ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్పవచ్చు. ఏంటది సార్, వైలెట్కి ఇండిగోకి పెద్ద డిఫరెన్స్ తెలియదు కదా సార్, సో నాకు ఏం మారిందో లేదో నేనైతే ఐడెంటిఫై చేయలేను అంటారు మీరు. అంతేనా? ఓకే, సరే, ఆ పాయింట్ దృష్టిలో పెట్టుకొని పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే అమ్మా, సరే, ఇప్పుడు కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ ఇదే ప్రాబ్లం, జస్ట్ నేను మారుస్తున్నా. ఈ ప్రాబ్లం చెప్పలేదు కదా. ఓకే, కన్ఫ్యూజ్ కాకుండా ఆ ప్రాబ్లం మర్చిపోండి అమ్మా. గ్లాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంతమ్మా, 1.5. అంటే దీని మీనింగ్ ఏంటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వాక్యూమ్ ఎంత, 1.5. ఓకేనా? దీని మీనింగ్ ఏంటి, వేవ్ లెంగ్త్ ఆఫ్ గ్లాస్ డివైడెడ్ బై వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ డివైడెడ్ బై వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఈక్వల్ టు 1.5. అంతేనా? వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ డివైడెడ్ బై వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 1.5. అంతేగా? రైట్. సరే, వైలెట్ వేవ్ లెంగ్త్ ఎంత,
వైలెట్ వేవ్ లెంగ్త్ ఎంత అంటే 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అనుకుందాం. ఇందులో వ్యాక్యూమ్లో వైలెట్ వేవ్ లెంగ్త్ ఎంత అనుకున్నాం? 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అనుకుందాం రఫ్గా. 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ వైలెట్, ఇండిగోనో మనకు తెలియదు, ఓకే అనుకోండి. 4000 ఏదో కలర్ కనపడుతుంది. ఓకే, వైలెట్ ఇండిగో మీకు తెలియదు, ఓకే వైలెట్ అనుకోండి, ఇండిగో అనుకోండి, మీ ఇష్టం. ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే చూడమ్మా, 1.5 ఈక్వల్ టు లాంబ్డా జీ బై ఇది 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ వేద్దాం. ఇప్పుడు లాంబ్డా జీ ఈక్వల్ టు ఏమవుతుంది? 1.5 ఇంటూ 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్, అంతేనా? సారీ ఇక్కడ ఫార్ములా తప్పేసా కదమ్మా. లాంబ్డా వి బై లాంబ్డా జీ, సారీ అమ్మ, ఇది లాంబ్డా వి బై లాంబ్డా జీ, ఇది లాంబ్డా వి, ఇక్కడ ఫార్ములా తప్పేసాము, ఇది లాంబ్డా జీ. లాంబ్డా వి ఎంత అంటున్నాను? 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. లాంబ్డా వి 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అంటే వ్యాక్యూమ్లో వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ అంతా 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. దీని నుంచి లాంబ్డా జీ ఈక్వల్ ఎంత? 4000 డివైడెడ్ బై 1.5. 1.5 3/2 అని రాసుకోవచ్చు కదా. సో 3 డివైడెడ్ బై 2, 3/2 పైకి వెళ్తుంది. సో 8000 బై 3 అమ్మ, 8000 డివైడెడ్ బై 3 వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి? 3 2s are 6, 3 6s are 18, మళ్ళీ 2 మిగిలింది, 3 6s are 18, 3 6s are 18. ఓకే, ఎంత వస్తుందమ్మా వాల్యూ? ఎంత వచ్చింది వేవ్ లెంగ్త్? 2666 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఓకే, చూడమ్మా, ఆల్మోస్ట్ వేవ్ లెంగ్త్ ఆఫ్ వైలెట్ లైట్ 4000 వ్యాక్యూమ్లోనూ అంతే, ఎయిర్లో కూడా అంత, ఇంచుమించు ఒకటే, ఎందుకంటే వెలాసిటీ ఆఫ్ లైట్ సేమ్ కాబట్టి. సో ఎయిర్లోంచి మనం గ్లాస్లోకి ఏమేస్తున్నామమ్మా? వైలెట్ కలర్ లైట్ వేస్తున్నాం. ఎయిర్లోంచి గ్లాస్లోకి వైలెట్ కలర్ లైట్ వేస్తున్నాం. గ్లాస్లోకి వెళ్ళేటప్పుడు దాని వేవ్ లెంగ్త్ ఏమైంది? 2666 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఇది అల్ట్రా వైలెట్ లైట్. అల్ట్రా వైలెట్ లైట్ మనం చూడగలమా? చూడలేం. అల్ట్రా వైలెట్ లైట్ని మనం చూడలేం కదమ్మా. ఓకే, ఇది అల్ట్రా వైలెట్ వేవ్ లెంగ్త్, అల్ట్రా వైలెట్ అంతేనా? సో అల్ట్రా వైలెట్ లైట్ మనం చూడలేం. ఓకే, అంటే ఎయిర్లోంచి మనం వైలెట్ కలర్ లైట్ గ్లాస్లోకి పంపించినప్పుడు అది మాయమైపోయింది. జరుగుతుంది అలాగే. ట్రై చేయండి ఒకసారి గ్లాస్లోకి వైలెట్ కలర్ లైట్ అయ్యింది అమ్మా, జరుగుతుంది అలాగే. ఓకే, చూడమ్మా, ఇప్పుడు వరకు మీరు ఏం చదువుకున్నారు? 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ వేవ్ లెంగ్త్ అంటే అది వైలెట్. 7000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ వేవ్ లెంగ్త్ అంటే అది రెడ్ కలర్. అంటే ఇక్కడ లైట్ కలర్ మీరు వేవ్ లెంగ్త్తో డినోట్ చేస్తూ వచ్చారు, చిన్నప్పటి నుంచి అదే చేస్తూ వచ్చారమ్మా, వేవ్ లెంగ్త్తో డినోట్ చేస్తూ వచ్చారు. కానీ నిజానికి ఒక మీడియంలోంచి ఇంకో మీడియంలోకి లైట్ ట్రావెల్ అవుతున్నప్పుడు నిజానికమ్మా దేని మీద డిపెండ్ అవుతుందంటే కలర్ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుందమ్మా. ఆ ఫ్రీక్వెన్సీ చేంజ్ కాదు. ఫ్రీక్వెన్సీ మీడియంలోంచి మీడియంలోకి వెళ్తున్నప్పుడు చేంజ్ కాదు. సో వైలెట్ కలర్ లైట్ వైలెట్ కలర్గానే ఉంటుంది, రెడ్ కలర్ లైట్ రెడ్ కలర్గానే ఉంటుంది. మీరు పైనుంచి ఎల్ఈడి బల్బ్ తీసుకుని రెడ్ కలర్ లైట్ వేయండి, రెడ్ కలర్ లైట్ రెడ్ కలర్గానే వాటర్లోకి వెళ్తుంది కదా, మారిపోతుందా కలర్? మారదుగా. అంటే ఇక్కడ ఒక మీడియంలోంచి ఇంకో మీడియంలోకి ట్రావెల్ చేస్తున్నప్పుడు లైట్, ఆ పాయింట్ చెప్పడానికి ఇదంతా చెప్పాము. ఒక మీడియంలోంచి ఇంకో మీడియంలోకి లైట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ లైట్ కలర్ అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుందమ్మా? ఫ్రీక్వెన్సీ మీద. అదే రాస్తాను ఇక్కడ. వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ one medium to another medium, one medium to another medium, the color of light depends on frequency rather than wavelength. ఓకే అమ్మా, దీని గురించి బోలంత డిస్కషన్ పెట్టుకోవచ్చు మనం. అదేంటి మనం వేవ్ లెంగ్త్ కదా, అది కదా వేవ్ లెంగ్త్ మారినప్పుడే కదా కలర్ మారుతుంది, బోలంత డిస్కషన్ పెట్టుకోవచ్చు. బట్ నేను చూడమ్మా ఈ పాయింట్ నుంచి చెప్తున్నా అమ్మా, నేను ఈ పాయింట్ రాస్తాను అంతే, ఇంకా అది కరెక్టో తప్పో మీరే తెలుసుకోండి. వెన్ ద లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, ఒక మీడియంలోంచి ఇంకో మీడియంలోకి లైట్ ట్రావెల్ అవుతున్నప్పుడు కలర్ చేంజ్ అవుతుందా?
వేవ్ లెంగ్త్ చేంజ్ అవుతుంది, మరి కలర్ చేంజ్ అవుతుందా? అవ్వట్లేదు. కాబట్టి నేను చెప్తున్నా ఇట్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ. ఓకే, చెప్పేశాను నేను. రైట్, రాసుకోండమ్మా. నెక్స్ట్ టాపిక్ చూడండమ్మా. నెక్స్ట్ టాపిక్ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ మనకు తెలుసు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇంకోటి ద ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే లై ఇన్ ఏ సేమ్ ప్లేన్ అని చెప్పి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ చెప్పుకున్నామమ్మా. అలాగే లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇదే. ఏంటా ఫస్ట్ పాయింట్? ద ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్ లైస్ ఇన్ ఏ సేమ్ ప్లేన్. ఓకే, ఫస్ట్ లా అదే అమ్మా. ద ఇన్సిడెంట్ రే, ఇంకోటి నార్మల్, ఇంకోటి ఏంటి, అండ్ రిఫ్రాక్టెడ్ రే. రిఫ్రాక్టెడ్ రే లైస్, లై అని రాస్తాం, లై ఇన్ ఏ సేమ్ ప్లేన్. ఓకే అమ్మా, లయింగ్ ఇన్ ఏ సేమ్ ప్లేన్ అంటే మీనింగ్ ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ చెప్పినప్పుడు. ఓకే అమ్మా, సో లై ఇన్ ఏ సేమ్ ప్లేన్ అంటే చూడండి, ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్రాక్టెడ్ రే, ఇది నార్మల్. ఈ మూడు రేస్ ఈ బోర్డ్ అనే ప్లేన్లో ఉన్నాయి కదా, దాన్నే లయింగ్ ఇన్ ఏ సేమ్ ప్లేన్ అంటే. ఓకే, సో ఆ మూడు రేస్ ఒకటే ప్లేన్లో ఉంటాయి. ఈ కేసులో బోర్డ్ అనే ప్లేన్లో ఉంది, ఈ బోర్డ్ ప్లేన్లో, వైట్ బోర్డ్ ప్లేన్లో ఇవి ఉన్నాయి. ఓకే, ఇంకో డైరెక్షన్ తీసుకుంటే వేరే ప్లేన్లో ఉండొచ్చు, ఇది ఈ ప్లేన్లో ఉండొచ్చు, లేదా ఈ ప్లేన్లో ఉండొచ్చు, డిపెండింగ్ అపాన్ ఇన్సిడెంట్ రే. ఓకే, డిపెండింగ్ అపాన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్. ఇన్సిడెంట్ రే నార్మల్ ఏ ప్లేన్లో ఉంటుందో ఆటోమేటిక్గా రిఫ్రాక్టెడ్ రే కూడా అదే ప్లేన్లో ఉంటుంది. అదే ఫస్ట్ లా, ద ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్రాక్టెడ్ రే లై ఇన్ ఏ సేమ్ ప్లేన్. ఓకే అమ్మా, సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్ని మనం స్నెల్స్ లా అంటాం అమ్మా. సెకండ్ పాయింట్నే మనం ఏమంటాం? స్నెల్స్ లా అంటాం. స్నెల్స్ లా, జాగ్రత్త చూడండి. ఇది స్నెల్స్ లా. ఇదిగోండి, ఇది ఒక మీడియం 1, ఇది మీడియం 1, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 అనుకుంటా, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అనుకుంటా. ఓకే అమ్మా, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అనుకుంటా. ఒక లైట్ రే తీసుకున్న, లైట్ రే వేవ్ లెంగ్త్ సేమ్. నెంబర్ ఆఫ్ లైట్ రేస్ తీసుకున్నాము ఇక్కడ. నెంబర్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ అన్ని లైట్ రేస్కి వేవ్ లెంగ్త్ ఒకటే. నెంబర్ ఆఫ్ లైట్ రేస్ తీసుకున్న అన్నిటికీ వేవ్ లెంగ్త్ ఒకటే అని చెప్తున్నాను. ఒక లైట్ రే వచ్చి చూడండి, ఇది నార్మల్, ఇది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నార్మల్. ఇది ఒక లైట్ రే వచ్చి ఇదిగోండి ఇలా పడింది, I1 అనే యాంగిల్తో పడింది, ఇలా రిఫ్రాక్ట్ అయింది అనుకుందాం. R1 అనే యాంగిల్తో రిఫ్రాక్ట్ అయ్యింది అనుకుందాం. ఓకేనా, రిఫ్రాక్ట్ అయినట్లేదా? స్ట్రైట్ లైన్లో ఉంది ఇది. ఓకే, కొంచెం బెండ్ చేసి రాస్తాను, కొంచెం బెండ్ చేద్దాం ఇది. ఓకేనా, ఇలాగే. సో I1 అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది, R1 అనే యాంగిల్తో రిఫ్రాక్ట్ అయ్యింది ఒక లైట్ రే. ఓకేనా, సేమ్ అదే వేవ్ లెంగ్త్ ఉన్న లైట్ రే వేరే చోట ఏం జరిగిందో చూడండి. ఇంకో చోట ఇంకో పాయింట్ తీసుకుంటున్నాం అమ్మ. ఈసారి I2 అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. I2 అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది. ఇదిగోండి R2 అనే యాంగిల్ తోటి రిఫ్రాక్ట్ అయ్యింది అనుకోండి. I2 అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది, R2 అనే యాంగిల్ తోటి రిఫ్రాక్ట్ అయింది. ఓకేనా, రైట్ అమ్మా. నెక్స్ట్ ఇంకో లైటర్ తీసుకుంటాం. ఇంకో లైటరే వేరే పాయింట్ దగ్గర. ఈసారి I3 అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది. ఓకే, R3 అనే యాంగిల్తో రిఫ్రాక్ట్ అయ్యింది అనుకుందాం. R3 అనే యాంగిల్ తోటి రిఫ్రాక్ట్ అయ్యింది అనుకుందాం. ఓకేనమ్మా, స్నెల్స్ లా ఏం చెప్తుంది అంటే, ఈ పక్కన రాయినా, ఈ పక్కన లైన్ డ్రా చేసి రాస్తాను. స్నెల్స్ లా ఏం చెప్తుంది అంటే, sin I1 by sin R1 is equal to sin I2 by sin R2 is equal to sin I3 by sin R3. చూడండి, అక్కడ 3 లైట్ రేస్ తీసుకున్నా. ఒకటి I1 అనే యాంగిల్తో పడింది, R1 అనే యాంగిల్తో రిఫ్రాక్ట్ అయింది. ఇంకోటి I2 అనే యాంగిల్తో పడింది, R2 అనే యాంగిల్తో రిఫ్రాక్ట్ అయింది. ఇంకోటి I3 అనే యాంగిల్తో పడింది, R3 అనే యాంగిల్తో రిఫ్రాక్ట్ అయింది. ఇవి రెండు డిఫరెంట్ మీడియమ్స్ అమ్మ. ఇది మీడియం 1, ఇది మీడియం 2. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2.
ఇలా కనుక తీసుకుంటే స్నెల్ ఏం చెప్తున్నాడంటే స్నెల్స్లో ఏం చెప్తుంది అంటే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. సైన్ I1/R1, సైన్ I2/R2, సైన్ I3/R3. ఆ రేషియో అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది అని చెప్తుంది, అంతే కదా. దీని మీనింగ్ ఏంటి? సైన్ I/సైన్ R ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్తుందమ్మా, అంతే కదా దాని మీనింగ్. సైన్ I/సైన్ R ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్తుంది, అంతే దాని మీనింగ్ అదే. మరి కాన్స్టెంట్ దేనికి ఈక్వల్ అవుతుంది? దేనికి ఈక్వల్ అవుతుందో చూడండి. దేనికి ఈక్వల్ అవుతుందో చూడండి. ఇదేంటిది? ఇన్సిడెంట్ యాంగిల్, ఇది రిఫ్రాక్టెడ్ యాంగిల్. ఇన్సిడెంట్ యాంగిల్ ఏ మీడియంలో ఉంది? μ1. రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఏ మీడియంలో ఉంది? μ2. ఓకే, ఈ సిట్యువేషన్లో ఈ కాన్స్టెంట్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ 2 విత్ రెస్పెక్ట్ టు 1. దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ 2 with respect to 1. Relative refractive index of 2 with respect to 1. దాన్ని ఎలా రాస్తాను? ఎలా రాస్తా? సైన్ I/సైన్ R ఈక్వల్ టు μ2/1 అంటే మీనింగ్ ఏంటి? μ2/μ1, అంతేనా? రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ 2 విత్ రెస్పెక్ట్ టు 1 అంటే మీనింగ్ ఏంటమ్మా? μ2/μ1 కదా, అంతేగా. ఓకే, దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. μ1 సైన్ I ఈక్వల్ టు μ2 సైన్ R. దీన్నే మనం స్నెల్స్ లా అంటాం. ఏమంటాం? స్నెల్స్ లా. సో లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ లా ఇది, సెకండ్ లా స్నెల్స్ లా. ఏంటమ్మా లా ఇది? μ1 సైన్ I ఈక్వల్ టు μ2 సైన్ R. μ1 సైన్ I ఈక్వల్ టు μ2 సైన్ R. గుర్తుపెట్టుకోండి, μ1 వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, μ1 సైన్ I ఈక్వల్ టు μ2 సైన్ R. గుర్తుంటుంది కదమ్మా? ఓకే, సరే పాజ్ చేసి రాసుకోండి అది. సార్ నెక్స్ట్ చూడండి అమ్మా, వెక్టార్ ఫార్మ్ ఆఫ్ స్నెల్స్ లా. ఈ స్నెల్స్ లా అనే వెక్టార్ ఫామ్లో ఈ విధంగా రాస్తాం. చాలా ఈజీ అమ్మ ఇది. ఇది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ వెక్టార్ ఫామ్లో రాసాం కదా, దాని మీద ఇది చాలా ఈజీ అనమాట. అక్కడ ఏదో కొంచెం ఆ డైరెక్షన్ ఈ డైరెక్షన్ చూసాం కానీ ఇక్కడ అంత సినిమా ఉండదు. చూడండి అమ్మ, ఇదిగోండి మీడియం 1 మీడియం 2. ఓకే, ఈ పాయింట్ దగ్గర ఒక లైట్ రే పడింది అనుకుందాం ఇలాగా, ఇన్సిడెంట్ రే ఇది. ఓకేనా, ఇది నార్మల్. ఇదేంటమ్మా? ఇది నార్మల్, ఇది ఇన్సిడెంట్ రే, అంతేగా. నార్మల్, ఇది ఇన్సిడెంట్ రే. రిఫ్రాక్టెడ్ రే ఇలా వచ్చింది అనుకుందాం. కొంచెం యాంగిల్ మారుద్దాం, స్ట్రైట్ లైన్లో ఉన్నట్టుంది. రిఫ్రాక్టెడ్ రే ఇలా వచ్చింది అనుకుందాం. చెయ్యి. ఓకే, ఇది ఇన్సిడెంట్ రే, ఇలా వేద్దాం. ఇది రిఫ్రాక్టెడ్. ఓకే, సరే బెండింగ్ క్లియర్గా కనబడుతుంది కదమ్మా. ఓకే అమ్మా, సో ఇది ఇన్సిడెంట్ రే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I. ఇది రిఫ్రాక్టెడ్ రే, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R. ఓకే, ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్రాక్టెడ్ రే. ఓకే, ఇక్కడ ఇది μ1 అనుకుందాం, ఇది μ2 అనుకుందాం. మనకేం తెలుసు? సైన్ I/సైన్ R ఈక్వల్ టు μ1/μ2. దీన్నే మనం μ2/μ1 దీన్నే మనం అలా రాసాం. μ1 సైన్ I ఈక్వల్ టు μ2 సైన్ R, అంతే కదమ్మా రాసింది మనం. μ1 సైన్ I ఈక్వల్ టు μ2 సైన్ R. ఇప్పుడు దీన్నే మనం వెక్టార్ ఫామ్లో రాయాలి. వెక్టార్ ఫామ్లో రాయాలంటే అసలు వెక్టార్స్ ఏంటో తెలుసుకోవాలి. చూడండి అమ్మా, ఇన్సిడెంట్ యాంగిల్ డైరెక్షన్లో ఉన్న వెక్టార్ని E1 క్యాప్ అనుకున్నాం. ఇన్సిడెంట్ యాంగిల్ డైరెక్షన్లో, ఇన్సిడెంట్ రే డైరెక్షన్లో ఉండే వెక్టార్ని నేనేమంటున్నా? E1 క్యాప్ అంటున్నా. E1 క్యాప్. ఓకే, E1 క్యాప్ యూనిట్ వెక్టార్. ఇన్సిడెంట్ రే డైరెక్షన్లో ఉన్న యూనిట్ వెక్టార్ని E1 క్యాప్ అనుకుంటా. నార్మల్ డైరెక్షన్లో ఉన్న యూనిట్ వెక్టార్ని N క్యాప్ అనుకుంటే అది పైకి ఉంది. చూడండి, N క్యాప్ పైకి ఉంది. ఇక్కడ కూడా అంతే, N క్యాప్ పైకి ఉంది. ఓకేనా? రిఫ్రాక్టెడ్ రే డైరెక్షన్లో ఉన్న యూనిట్ వెక్టర్ ఇది వేరే, ఈ డైరెక్షన్ వేరే, ఈ డైరెక్షన్ వేరే. ఈ డైరెక్షన్ ఎలా ఉంది, ఈ డైరెక్షన్ ఎలా ఉంది. రిఫ్రాక్టెడ్ రే డైరెక్షన్లో ఉన్న యూనిట్ వెక్టర్ని E2 క్యాప్ అనుకుంటా, లేదా ఇది EI క్యాప్ అనుకోండి, ఇది ER క్యాప్ అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు. సో ఇన్సిడెంట్ రే డైరెక్షన్లో ఉన్న యూనిట్ వెక్టర్ E1 క్యాప్,
రిఫ్రాక్టెడ్ రే డైరెక్షన్లో ఉన్న యూనిట్ వెక్టర్ ఈ2 క్యాప్, నార్మల్ డైరెక్షన్లో ఉన్న యూనిట్ వెక్టర్ ఎన్ క్యాప్. అయితే దీన్ని మనం వెక్టార్ ఫామ్లో ఏ విధంగా రాసుకుంటాం? వెరీ వెరీ సింపుల్. చూడండి అమ్మా, చూడండి, ఇది ఒక వెక్టార్ అమ్మా. ఇప్పుడు నార్మల్ రే ఎలా ఉంది, ఇన్సిడెంట్ రే ఎలా ఉంది, అంతేనా? నార్మల్ రే పైకి ఉంది, ఇన్సిడెంట్ రే ఇలా ఉంది, ఎన్ క్యాప్ ఇలా ఉంది, ఈ క్యాప్ ఈ1 క్యాప్ ఇలా ఉంది. సో దీన్ని నేను ఇక్కడ కాకుండా ఇక్కడ డ్రా చేస్తాను. ఇలా అయినా డ్రా చేయొచ్చు కదా, వెక్టార్ని మూవ్ చేయొచ్చు కదా ప్యారలల్గా. దీనికి ప్యారలల్గా వెక్టార్ ఎక్కడైనా మూవ్ చేయొచ్చు కదా. సో ఇటు ఎన్ క్యాప్, ఇటు ఈ1 క్యాప్. ఈ యాంగిల్ ఏమవుతుంది? 180 మైనస్ ఐ అనా? చూడమ్మా, ఇది కదా యాక్చువల్గా ఐ క్యాప్. దీనిలో కొంచెం ముందుకు జరిపా. ఈ యాంగిల్ ఐ, ఈ యాంగిల్ ఐ అమ్మా. ఓకే, యాక్చువల్గా మరి ఇలా చూడటం కుదరదు కాబట్టి నేను ఇలా కొంచెం ముందుకు జరిపా అమ్మా. జరిపితే ఈ యాంగిల్ ఏమవుతుంది? 180 మైనస్ అయ్యే కదా. చూడమ్మా ఒకసారి, ఇది ఈ యాంగిల్ ఏమవుతుంది? 180 మైనస్ అయ్యేనా? ఓకే, 180 మైనస్ ఐ. ఓకే రైట్. సరే, ఒకసారి మనం వెక్టార్స్ కనుక గుర్తు తెచ్చుకుంటే, వెక్టార్స్ చాప్టర్ కనుక మీకు గుర్తుంటే, ఇప్పుడు పురాతన కాలంలో చదివారు కదా, వెక్టార్స్ చాప్టర్ కనుక గుర్తుంటే చూడండి, ఇది ఏ బార్, ఇది బి బార్, ఇది ఏ బార్, ఇది బి బార్. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ తీటా అయితే మనం ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు ఏబి సైన్ తీటా అని రాసాం. గుర్తుందా లేదా? ఇదేంటిది? మోడ్ ఏ మోడ్ బి. ఓకే అమ్మా, ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఏ బార్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్ ఇంటూ సైన్ తీటా. ఇది వెక్టార్లో రాసుకున్నాం, ఏబీ సైన్ తీటా అని రాయిస్తాం సింపుల్గా. మోడర్న్ రాయకుండా ఏబీ అని రాసినా అంతే కదా. పైన బార్ లేదు అంటే అది వెక్టార్ కాదు, మ్యాగ్నిట్యూడ్ అని అర్థం. ఓకేనా? సో ఏబీ సైన్ తీటా, ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు ఏబీ సైన్ తీటా. ఓకే, అగ్రి? సరే, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది చెప్పండి. ఈ1 క్యాప్ ఇటు ఉంది, ఎన్ క్యాప్ ఇటు ఉంది, పైకి ఉంది. ఈ1 క్యాప్ ఏమి ఇటు ఉంది. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ 180 డిగ్రీస్, 180 మైనస్ ఐ. ఇది చెరిపేస్తున్నాను అమ్మా కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత? 180 మైనస్ ఐ. ఇప్పుడు నేను ఈ రెండింటికి క్రాస్ ప్రోడక్ట్ రాస్తా. ఏంటా క్రాస్ ప్రోడక్ట్? ఈ1 క్యాప్ క్రాస్ ఎన్1 క్యాప్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఈ1 క్యాప్ మోడ్ ఎన్1 క్యాప్, ఎన్1 క్యాప్ కాదు కదా, ఎన్ క్యాప్, మోడ్ ఎన్ క్యాప్ ఇంటూ సైన్. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత అమ్మా? ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత? 180 మైనస్ ఐ. మోడ్ ఈ1 క్యాప్ అది యూనిట్ వెక్టర్ అమ్మా, కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? 1. ఇది యూనిట్ వెక్టరే కాబట్టి దీని మ్యాగ్నిట్యూడ్ కూడా 1. సో ఏం మిగిలింది మనకి? సైన్ 180 మైనస్ ఐ. సైన్ 180 మైనస్ ఐ ఎంతమ్మా? సైన్ ఐ. సైన్ 180 మైనస్ ఐ ఎంత? సైన్ ఐ. సేమ్ ఇలాగే ఈ2 క్యాప్ క్రాస్ ఎన్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఆర్ వస్తుంది. ఏమొస్తుందమ్మా? ఏం చేయట్లేదు అది. సైన్ 180 మైనస్ ఆర్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆర్. సో నేను సైన్ ఐ బదులు ఇది రాస్తాను, ఈ1 క్యాప్ క్రాస్ ఎన్ క్యాప్. సైన్ ఆర్ బదులు ఈ2 క్యాప్ క్రాస్ ఎన్ క్యాప్. ఇదే వస్తుంది. మీరు ట్రై చేయండి, కావాలంటే అదే వస్తుంది. ఓకేనా? రైట్. సరే అమ్మా, సో ఈ వాల్యూస్ తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అయిపోయింది, ఫినిష్. ఓకేనా? సైన్ ఐ బదులు ఈ1 క్యాప్ క్రాస్ ఎన్ క్యాప్ రాయండి అమ్మ ఇక్కడ. సో μ1 ఇంటూ సైన్ ఐ బదులు ఈ1 క్యాప్ క్రాస్ ఎన్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు μ2 ఇంటూ సైన్ ఆర్ బదులు ఏం రాయాలి? ఈ2 క్యాప్ క్రాస్ ఎన్ క్యాప్, ఈ2 క్యాప్ క్రాస్ ఎన్ క్యాప్. దిస్ ఈజ్ వెక్టార్ ఫార్మ్ ఆఫ్ స్నెల్స్ లా. ఇదే వెక్టార్ ఫార్మ్ ఆఫ్ స్నెల్స్ లా. అంతే, ఫినిష్. వెరీ వెరీ ఈజీ. ఓకే, రిఫ్లెక్షన్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ రాసినప్పుడు చాలా చాలా చిందులు చేసాం మనం అక్కడ. ఓకే, ఇక్కడ అంత అవసరం లేదు. ఓకేనా? చాలా 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 సరదాగా వచ్చింది. జస్ట్ ఇది తెలిస్తే చాలు మనకి. ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు ఏబీ సైన్ తీటా తెలిస్తే చాలు, దాని నుంచి చేస్తాం. సో ఇది స్నెల్స్ లా యొక్క వెక్టార్ ఫార్మ్ అమ్మ. పాజ్ చేసి రాసుకోండి, 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే అమ్మా, ఇక్కడ సిచ్యువేషన్ రాసి చూడండి అమ్మా. చిన్న ప్రాబ్లం ఇది, ఈజీ ప్రాబ్లం చూడండి.
ఇది ఎయిర్ అమ్మ, మీడియం. ఇది ఇక్కడ ఒక వేరే మీడియం ఉంది. ఏంటో మీడియం తెలియదు మనకి, ఏంటో మీడియం తెలియదు. దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మాత్రం √2 అని తెలుసు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అని తెలుసమ్మా? √2. తర్వాత మళ్ళీ ఎయిర్ ఉంది. ఇక్కడ మీడియం ఎయిరే, ఇక్కడ వేరే మీడియం ఏదో మనకు తెలియదు. గ్లాస్ అనుకోండి, √2 అంటే 1.414 కదా, ఆల్మోస్ట్ గ్లాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఏంటమ్మా? ఇది ఎయిర్ ఉంది. సో దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ √2. ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంతమ్మా? μ = 1 అంతే కదా. ఇది μ1 అనుకుంది, ఇది μ2 అవుతుంది, మళ్ళీ ఇది μ1 = 1 అంతేగా. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 45 degrees యాంగిల్లో ఒక లైట్ ఇన్సిడెంట్ అయిందమ్మా. అది ఎంత యాంగిల్తో రిఫ్రాక్ట్ అయిందో నాకు తెలియదు. మళ్ళీ ఎంత యాంగిల్తో బయటకు వస్తుందో కూడా నాకు తెలియదు. నాకు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ కావాలి. ఎంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అయిందో నాకు తెలియదు. ఓకే, ఇక్కడ ఎంత యాంగిల్తో ఇక్కడికి వచ్చిందో తెలియదు. నాకేం కావాలి? యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ కావాలి, అంతే. ఫస్ట్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం అమ్మ. ఇది R అయితే ఆటోమేటిక్ ఇది కూడా R అవుతుంది. ఎందుకు చెప్పండి? ఇవ్వండి ప్యారలల్ లైన్స్. సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది, ఈ యాంగిల్ కూడా అంతే అవుతుంది. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, తెలుసు కదమ్మా ఇలా. సో అదేలా నేను ఇక్కడ అప్లై చేస్తున్నా. సో ఓకే అమ్మా, ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R, ఇక్కడ కూడా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R అవుతుంది. ఓకేనా? ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఈ బౌండరీ దగ్గర స్నెల్స్ లా అప్లై చేస్తాను. అప్లై చేయనా? స్నెల్స్ లా అట్ ఫస్ట్ బౌండరీ. ఏంటమ్మా స్నెల్స్ లా చెప్పండి? μ1 sin θ1 μ1 sin i = μ2 sin r. μ1 అంటే μ1 sin i = μ2 sin r. ఓకే, μ1 అంటే 1, sin i అంటే sin 45 degrees ఈక్వల్ టు μ2 అంటే √2 sin r అంటే sin r మనకు తెలియదు. sin r ఎంతో, sin r అంటే sin r. ఓకేనా? సో దీని నుంచి ఇది 1/√2 = √2 × sin r. దీని నుంచి sin r = ఎంత అవుతుందమ్మా? 1/2 అంటే r = 30 degrees అనమాట. r వాల్యూ ఎంత? 30 degrees. sin 30 degrees కదా 1/2. sin r = ఎంత వచ్చింది? 1/2. ఓకే, వెరీ గుడ్. అక్కడతో అయిపోయిందమ్మా. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కనుక్కున్నాం. సో ఫైండ్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అన్నామా? ఓకే, అది కూడా రాద్దాం. ఫైండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R కూడా కనుక్కోండి అంటున్నాం. ఓకే, కనుక్కున్నాం ఆల్రెడీ. ఎంత వచ్చింది R వాల్యూ? 30 degrees. ఫినిష్. నెక్స్ట్ నాకు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ కావాలి. ఓకే అమ్మ, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ కావాలి. అది ఎలా కనుక్కుంటా అమ్మ? యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కూడా కనుక్కుందాం సరదాగా. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కూడా కనుక్కుందాం అమ్మ. ఎక్కడ రాయను? ఫైండ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇక్కడ. ఓకే, అది కూడా రాద్దాం, అన్నీ కవర్ అయినట్టు ఉంటుంది. ఓకేనా? యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే ఏంటమ్మా? ఒరిజినల్ పాత్ ఆఫ్ లైట్ రే కావాలి మనకి. ఇది డెల్టా. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కూడా కనుక్కుందామా? యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా = ఎంతమ్మా? I - R. I వాల్యూ ఎంత? 45 degrees. -R ఎంతమ్మా? 30 degrees = 15 degrees. ఓకే, అది కూడా కవర్ అయింది. అంటే డెల్టా గురించి నేను ఏది చెప్పలేదు కదమ్మా ప్రాబ్లం. సో అది కూడా కవర్ అయింది కదా ఇక్కడ. ఓకే, ఈ డెల్టా వాల్యూ కూడా కనుక్కోమన్నా. ఓకే, నెక్స్ట్ ఫైండ్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ కనుక్కోవడానికి స్నెల్స్ లా అట్ సెకండ్ బౌండరీ. ఇది బౌండరీ 1, ఇది బౌండరీ 2 అమ్మా. ఓకే, స్నెల్స్ లా అట్ సెకండ్ బౌండరీ కనుక అప్లై చేస్తే ఏం రాయాలమ్మా? μ1 కాదు, ఇది μ2 అవుతుంది. μ2 sin r అంతేనా? అంతే కదా. μ2 sin r = μ1 sin e అంతేనా? ఇక్కడేమో μ1 sin r sin i = μ2 sin r అని రాసాం. ఇక్కడ ఇప్పుడు ఈ బౌండరీ దగ్గర చూడండి, μ2 sin r = μ1 sin e అంతేగా. అదే రాస్తున్నా. μ2 అంటే ఎంత? √2. sin r అంటే 1/2. μ1 అంటే ఎంతమ్మా? 1. sin e అంటే తెలియదు. ఈ √2 2ని √2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. దేర్ ఫోర్
సైన్ ఈ ఈక్వల్ టు 1/√2 వచ్చింది, అంటే ఈ ఈక్వల్ టు 45 డిగ్రీస్. చూడమ్మా, ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత? 45 డిగ్రీస్. ఎమర్జెన్సీ యాంగిల్ ఎంత అయింది? 45 డిగ్రీసే. సో ఈ కేసులో చూడమ్మా, ఈ కేసులో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. ఈ కేసులో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. ఓకే, అర్థమైందా? సో అక్కడ అన్ని డీల్ చేసాం. ఏంటది? యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్, రిఫ్రాక్షన్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ చూసాం, ఇంకా యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కూడా చూసాం. మొత్తం అన్ని కవర్ చేస్తాం. ఓకే అమ్మ, సరే పాజ్ చేసి రాసుకోండి. ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఈ సిచ్యువేషన్ చూడండి అమ్మ. ఇప్పుడు ఇక్కడ ఒక స్పియర్ ఉంది. ఈ స్పియర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ √3. ఈ స్పియర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంతమ్మా? √3. బయట ఎయిర్, ఇక్కడ ఎయిరే, ఇక్కడ ఎయిర్, ఇదంతా ఎయిరే అమ్మ, ఇదంతా ఎయిరే. ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? μ = 1. ఇది μ1 అనుకుంది, ఇది μ2 అనుకుందాం. ఓకేనా? ఇది μ1 = 1 ఎయిర్, ఇదేమో μ2 = √3. ఏంటో మెటీరియల్ మనకు తెలియదు, √3. ఓకే అమ్మ, చూడండి అమ్మ. ఇప్పుడు ఇక్కడ 30 డిగ్రీస్ యాంగిల్తో ఒక లైట్ ఇన్సిడెంట్ అయింది. ఇక్కడ లైట్ రిఫ్రాక్ట్ అయింది. అయితే ఇక్కడ ఓకే, ఇందాక చెప్పినప్పుడు కూడా చెప్పాల్సిందమ్మా. సరే అమ్మ, ఇక్కడ లైట్ రిఫ్రాక్ట్ అయింది. రిఫ్రాక్ట్ అయిన లైట్ ఇది నార్మల్, ఇది సెంటర్ నుంచి పాస్ అవుతుంది కదా. స్పియర్ సెంటర్ నుంచి లైన్ పాస్ అవుతుంది కాబట్టి అది నార్మల్ అవుతుంది. రిఫ్రాక్ట్ అయిన లైట్ ఎటు రిఫ్రాక్ట్ అయిందమ్మా అంటే ఎటు బెండ్ అయింది? టువర్డ్స్ ది నార్మల్, అవే ఫ్రమ్ ది నార్మల్? టువర్డ్స్ ది నార్మల్. ఎందుకు చెప్పండి? లైట్, ఎయిర్ అనేది రేరర్ మీడియం, ఇదేమో డెన్సర్ మీడియం. సో లైట్ రేరర్ మీడియంలోంచి డెన్సర్ మీడియంలోకి వెళ్తున్నప్పుడు టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అవుతుంది. లైట్ డెన్సర్ మీడియంలోంచి రేరర్ మీడియంకి వెళ్తున్నప్పుడు, ఇక్కడ చూడండి, డెన్సర్ మీడియంలోంచి రేరర్ మీడియంలోకి వెళ్తున్నప్పుడు అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అయింది. యాక్చువల్ వే ఇది, యాక్చువల్గా ఇలా వెళ్ళిపోవాలి, కానీ అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అయ్యింది. ఓకేనమ్మా, అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అయ్యింది. ఏం అర్థమవుతుంది? రైట్, చూడమ్మా, జాగ్రత్త చూడండి. ఏం చూడాలి ఇప్పుడు మనం? ఫస్ట్ ఇక్కడ మనం ఆర్ వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఫైండ్ ఈఎం, ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే అమ్మా, ఫస్ట్ ఇక్కడ మనం ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం అమ్మా. ఓకేనా? ఫస్ట్ ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. చూడమ్మా, ఆర్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం? స్నెల్స్ లా అప్లై చేద్దాం. స్నెల్స్ లా, ఈ పాయింట్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేస్తే ఏమవుతుందమ్మా? μ1 sin 30 degrees is equal to μ2 sin r. μ1 sin 30 degrees is equal to μ2 sin r అమ్మా. అంతేనా? ఓకే, షూర్, అంతే, కరెక్ట్. సో μ1 అంటే ఎంత? 1. sin 30 అంటే 1/2 is equal to μ2 అంటే ఎంత అమ్మా? μ2 అంటే ఎంత? √3 sin r. √3 sin r. దీని నుంచి sin r ఈక్వల్ టు ఏమైంది? sin r ఈక్వల్ టు 1/2√3. మళ్ళీ r కనుక్కోమనలేదు, మళ్ళీ ఏం కనుక్కోమన్నాడమ్మా? ఈ కనుక్కోమన్నాడు, ఈ వాల్యూ కనుక్కోమన్నాడమ్మా. చూడండి, ఈ ట్రయాంగిల్లో ఈ వాల్యూ r అయితే బై జామెట్రీ ఈ వాల్యూ కూడా r అవుతుంది. ఓకేనమ్మా, ట్రయాంగిల్లో ఈ వాల్యూ కనుక r అయితే ఫ్రమ్ జామెట్రీ ఈ వాల్యూ కూడా r అవుతుంది. చూడండి, కావాలంటే చూసుకోండి. ఓకేనా? కావాలంటే మీరు తర్వాత ట్రై చేయండి. ఇప్పుడు చెప్తే వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని చెప్పట్లేదమ్మా. ఇది r అయితే ఇది కూడా r అవుతుంది. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ r అవుతుంది. మీరు ట్రై చేయండి. ఓకే, సరే, అదంతా అవసరం లేదు మనకి. ఇప్పుడు సెకండ్ బౌండరీ దగ్గర ఇది అప్లై చేద్దాం. సెకండ్ బౌండరీ దగ్గర స్నెల్స్ లా అప్లై చేద్దాం. అంటే ఇక్కడ సెకండ్ పాయింట్ దగ్గర స్నెల్స్ లా కనుక అప్లై చేస్తే μ2 sin r ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ ఇక్కడ μ1 sin e అని, μ1 sin e. సెకండ్ ఈ పాయింట్ దగ్గర అమ్మ μ2 sin r ఈక్వల్ టు μ1 sin e. అమ్మ ఈ యాంగిల్ r. ఓకే, దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు, మీకు అర్థమైపోతుంది, ఈజీగా అర్థమవుతుంది అమ్మది. μ1 sin e. μ2 అంటే ఎంత? √3 ఇంటూ sin r అంటే ఎంత అమ్మా? sin r అంటే 1/2√3. ఓహో, 1/2√3 ఈజ్ ఈక్వల్ టు μ1 sin e. μ1 అంటే 1 కదా, వదిలేండి అది. సో ఇప్పుడు √3 క్యాన్సిల్ అయినాయి. sin e ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? 1/2. sin e 1/2 అంటే ఈక్వల్ ఎంత? 30 degrees. ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా?
30 degrees. మళ్ళీ చూడండి ఒకసారి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ వచ్చిందా రాలేదా? ఎప్పుడు వస్తుందమ్మా ఇలాగా? ఇదొక మీడియము, ఫస్ట్ మీడియంలోంచి సెకండ్ మీడియంలోకి రే వెళ్ళింది, మళ్ళీ ఇటువైపు నుంచి బయటకు వచ్చినప్పుడు అంటే ఈ మీడియం ఈ రెండు మీడియంస్ ఈక్వల్ అయినప్పుడు ఎంత యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ అయిందో అంత యాంగిల్తో బయటకు వస్తుందా రావట్లేదా? అలా ఎన్ని మీడియంస్ ఉన్నా జరుగుతుందమ్మా. ఓకే, చూడండి, ఇలా నెంబర్ ఆఫ్ మీడియంస్ తీసుకోండి. ఇది μ1, ఇది μ2, ఇది μ3, ఇది μ4, కింద కనబడుతుందా? లాస్ట్ ఇది మళ్ళీ μ1 అనుకోండి, అమ్మా. μ1, μ2, μ3, μ4, లాస్ట్ ఇది μ1 అనుకోండి. మధ్యలో లైట్ రే ఎలా అయినా బెండ్ అవనివ్వండి, ఓకే. బట్ ఫైనల్గా వచ్చే లైట్ రే చూడండి, ఈ యాంగిల్ ఎంతైతే ఉందండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంతైతే ఉంటుందో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా అంతే ఉంటుంది. ఎప్పుడమ్మా అది? ఎంటర్ అవుతున్న లైట్ రే, బయటకు వస్తున్న లైట్ రే మీడియంస్ సేమ్ అయితే, ఎంటర్ అవుతున్న లైట్ రే, బయటకు వస్తున్న లైట్ రే, ఈ రెండు లైట్ రేస్ సేమ్ మీడియంలో ఉంటాయి. మధ్యలో ఎన్ని మీడియంస్ అయినా ఉండొచ్చు, దీన్ని కట్ చేసుకుని ఎన్ని మీడియంస్ అయినా చేయండి అమ్మ. ఓకే, సో మధ్యలో ఎన్ని మీడియంస్ అయినా ఉండొచ్చు, బట్ ఎంటర్ అవుతున్న లైట్ రే, బయటికి ఎమర్జ్ అవుతున్న లైట్ రే అవి కనుక ఈక్వల్ అంటే సేమ్ మీడియం ఉంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. వేరు ఉంటాయి కాదమ్మా, సేమ్ ఉంటాయి. మధ్యలో ఎన్ని మీడియంస్ అయినా 100 మీడియంస్ పెట్టుకోండి పర్వాలేదు, బట్ ఫస్ట్ మీడియం లాస్ట్ మీడియం రెండు ఒకటే అనుకోండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ రెండు ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడతో ఈ వీడియో స్టాప్ చేద్దామమ్మా, పాజ్ చేసి మీరు రాసుకోండి. ఓకే, ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేద్దాం. ఓకే అమ్మ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి అమ్మ. అంతేకాకుండా ఫేస్బుక్లో ఒక పేజ్ కూడా క్రియేట్ చేశాను, ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని ఒక అకౌంట్ ఉంది. సో యూ కెన్ ఫాలో దేర్. అంటే ఇప్పుడు నేను రేపు ఏ లెసన్ చెప్పబోతున్నాను, లేదా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రోజులు లెసన్ చెప్పలేకపోవచ్చు, మేబీ 1 or 2 days ఏదో పని ఉండి లెసన్ చెప్పలేకపోవచ్చు. ఆ అప్డేట్స్ అన్నీ నేను యూట్యూబ్లో ఇవ్వలేనమ్మా. ఓకే, ఎందుకు ఇవ్వలేను అంటే యూట్యూబ్లో అప్డేట్ ఇవ్వాలి అంటే మినిమం 10,000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ నేను ప్రస్తుతానికైతే యూట్యూబ్లో ఇవ్వలేను. ఆ ఇన్ఫర్మేషన్, అటువంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే ఫేస్బుక్ పేజెస్లో నేను క్రియేట్ చేసిన పేజ్లో పోస్ట్ చేస్తాను, అక్కడ ఈ వీడియో లింక్స్ కూడా పోస్ట్ చేస్తాను. సో అక్కడ కూడా మీరు చూడొచ్చు ఈ వీడియో లింక్స్. ఓకే, డైరెక్ట్గా ఈ వీడియో యూట్యూబ్ లింక్ అక్కడ కూడా పోస్ట్ చేస్తాను అమ్మా, ఇక్కడ పోస్ట్ చేసినప్పుడు. సో అక్కడ కూడా మీరు చూడొచ్చు. ఓకే అమ్మా, సో ఫేస్బుక్లో ఆ పేజ్ కూడా ఫాలో అవ్వండి అమ్మా. ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ లింక్స్ పోస్ట్ చేస్తూ ఉంటా. సో మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.